నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. భార్యని నేనుండగా వేరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అంటోంది సరోజ. తనకి న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తనని అడిగి తెలుసుకుందాం. పెళ్ళయింది. మాకిద్దరు పిల్లలు కూడా మేడం. ఒకరోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి. ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు. ఒకరోజు కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఇక ఒకటే బెడ్ మీద ఉన్నారు. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు, సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చాడు. సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్. ఇదంతా జరిగింది. ఈ అమ్మాయిని తెచ్చుకొని ఎన్ని నెలలు అవుతుంది? ఆ అమ్మాయిని తెచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? అంటే ప్రతిసారి మార్కెట్ కి నువ్వు బయటకు వెళ్తూ ఉంటావా? ప్రతిసారి వెళ్తుంటే. బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? 2 ఉన్నాయి సార్. డౌట్ రాలేదు ఈవిడేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని? అంటే ఎంత చక్కగా ఉంది కదా, అన్ని పనులు చేసుకుంటున్నారు. నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా. అయితే ఇప్పుడు వదలను, ఇప్పుడు అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అమ్మాయి కావాలంటున్నాడు, ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు. కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా. తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నెంబరు ఏమీ రాకుండా జాగ్రత్త పడి చాలా అంటే చాలా జాగ్రత్తగా పడ్డది. పిల్లలు ఎదుర్కొంటా ఈ దరిద్రం అంతా జరుగుతుంది. తెచ్చి పెట్టుకున్నావు ఆయన ఓకే అనగానే అదే కొత్తగా తాకింది కదా, అందుకోసమే. మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా, ఇప్పుడు మీరేం చెప్తారు? ఆమె మొబైల్ అనేది చూసానండి. తను వచ్చేసి చెత్త వీడియోస్ అన్ని చూస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కాదు, ఈవిడ్ని డైరెక్ట్గా ఎందుకు అడగలేదు రమేష్? నీ భార్యే కదా, ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి? నా కొలీగ్ వచ్చేసి ఇలా మోటివేట్ చేశాను నన్ను. ఓకే. అమ్మాయి తన పేరు వచ్చేసి సోనీ ఏం మోటివేట్ చేసింది? ఆవిడ వీడియో చూస్తుంది, మన లైవ్ లో చేద్దాం ఉందా? మరి ఆ సోనీనేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి? అవునండి. ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు? ఒక వీక్ మూమెంట్ లో నేను ఆమెతో రిలేషన్ అసలు ఒక్కసారి నీవని అడిగావా? ఏంటి ఎంతకాలం బట్టి మీ షో రన్నింగ్ చెప్పు. మేము 2 years రిలేషన్షిప్. అందుకే సూసైడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆవిడ మనసులో ఏముందో నీకు ముందే తెలిసింది, వీడియోలు చూడడం గురించి తెలియదా? ఆవిడ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలియదా? ఈ మొహం చూసి వీడు నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మిసిన. ఇంకా నేను ఆడదాన్ని, నేను ఏం చేయగలను చెప్పండి? అవును, ఎలా అంటావు? వెళ్ళి దాని పక్కన పడుకో, వెళ్ళు. నేను అవసరం లేదు, నాకు నా పిల్లలు ఉన్నారు. అలాగన్నప్పుడు వెళ్ళి దాని దగ్గర ఎందుకు పడుకున్నాం మళ్ళా? కాదు మేడం, ఒక రోజు ఏదో డిప్రెషన్ లో బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం, కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నువ్వు కోఆపరేట్ చేసావా? యా మేడం. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సరోజ తన సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి. తనకి ఎలాంటి న్యాయం కావాలి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సరోజ గారు. నమస్తే మేడం. చిన్నమ్మాయిలో ఉన్నావు. నా పేరు సరోజ మేడం. మా ఆయన పేరు రమేష్. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది మేడం. పెళ్ళయింది. మాకిద్దరు పిల్లలు కూడా మేడం. చిన్నగా ఉన్నావు చూడడానికి చాలా. ఇద్దరు. ఎంత వయసు ఉంటుంది పిల్లల్ని? ఒక అమ్మాయి ఏమో 2 years, బాబు ఏమో 4 years. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది? 8 years. 8 years. ఓకే, చెప్పమ్మా సమస్య ఏంటి? మా ఆయన ఇది వరకు లాగా ఉండట్లేదు మేడం నాతో. ఇది ఫస్ట్ లో అయితే నా మీద చాలా ప్రేమ, చాలా కేరింగ్, చాలా బాగా చూసుకుండేవాళ్ళు. చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేము, చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ మధ్యన అయితే అసలు పట్టించుకోవట్లేదు నన్ను. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే, బాగానే ఉంది. పిల్లలు కూడా మంచిగా ఉన్నారు, జాబ్ కూడా మంచిగానే చేస్తున్నారు. అన్ని విషయాల్లో మోర్ దెన్ బెటర్, బాగానే చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్యన కొన్ని రోజులు బట్టి సరిగ్గా పట్టించుకోవట్లేదు, సరిగ్గా ఇంటికి కూడా రావట్లేదు, బయటే ఉంటున్నారు. ఫోన్ చేస్తే సీరియస్ అవుతున్నారు, మాట్లాడట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. పిల్లలతో కూడా కనీసం మాట్లాడట్లేదు. పాపం పిల్లలేమో చాలా ఏడుస్తున్నారు, చిన్న పిల్లలు కదా, ఏడుస్తున్నారు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఒక రోజు ఏమైందంటే ఇంకా ఒక అమ్మాయిని తెచ్చిండు ఇంటికి. ఎవరనంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు.
చెప్తే ఏమైనా పని కావాలని అంటే బయట పెడదాం, పని కావాలి అమ్మాయికి, కొన్ని రోజులు మనతో పాటు ఇంట్లో ఉంటది అని అన్నారు. ఇది వరకు వేరే ఫంక్షన్ హాల్కి వెళ్తే అక్కడ పరిచయం చేపించారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అని, మనకి దగ్గర వాళ్ళేనని చెప్పారు. సరేలే ఒకసారి చూసాను కదా అంటే ఆ అనేసి అమ్మాయి నీకు ఆల్రెడీ ముందే పరిచయం అలా పరిచయం చేశారు జస్ట్ కాబట్టి. చూపించారు ఓకే. అనమాట, ఉమ్, అంతే. అయితే సరేలే ఒకసారి చూసాను కదా, బాగుంది, పిల్లలకు కూడా కేర్ గా చూసుకుంది ఆ రోజు, సరే ఉంటే మాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటది కదా అనేసి తెమ్మని చెప్పాము. ఉమ్, అయితే తెచ్చారు. ఇంకా కొన్ని రోజుల పాటు మాతోటే ఉన్నారు. ఉండి మంచిగానే ఉన్నది ఆ అమ్మాయి కూడా. మా మా ఆయన్ని గాని, నన్ను గాని, మా ఫ్యామిలీ పిల్లల్ని గాని, ఇంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా మంచిగా ఓ. చూసుకునేవాళ్ళు. ఉమ్. కొన్ని రోజులు బట్టి అలానే కంటిన్యూ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ కావగా ఒకరోజు సడన్ గా మార్కెట్కి వెళ్ళా, కూరగాయలు లేవని మార్కెట్కి వెళ్ళేసరికి ఇద్దరు ఒకటే బెడ్ మీద ఉన్నారు. ఇంకా అది నేను చూసి చాలా షాక్ అయినా. ఇంకేం చేయాలో తెలీదు. ఇంకా ఏడుపు వచ్చింది. ఎవరిని చెప్పాలో తెలీదు. మమ్మీ డాడీని చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేదు. మా అత్త మామతో చెప్దామంటే ఇద్దరు చనిపోయారు. మా అత్తయ్య చనిపోయారు, మా మామయ్య కూడా చనిపోయారు. చాలా ఘోరంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నా. తర్వాత మా ఫ్రెండ్ ఒక సలహా ఇవ్వడం వల్ల ఇంత దూరం రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు నా పిల్లలకి నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సూసైడ్ అనేది ఫస్ట్ రాంగ్. అదనేది మైండ్ లోంచి ఫస్ట్ తీసేసాయి. సో నార్మల్ గా మీ ఆయన నీతో చాలా రోజుల నుండి మాట్లాడలేదన్నావు. ఎన్ని ఎన్ని రోజులుగా మాట్లాడలేదు నీతో సరిగ్గా? ఒక ఫోన్ 3-4 నెలలు అవుతుంది మేడం. 3-4 నెలల్లో ఇదంతా జరిగిందంట. ఇదంతా జరిగింది. ఈ అమ్మాయిని తెచ్చుకొని ఎన్ని నెలలు అవుతుంది ఇంటికి? ఆ అమ్మాయిని తెచ్చి 2 నెలలు అవుతుంది 2 మేడం. నెలలు. ఉమ్. సో ఇప్పుడు ఈ ఏమని చెప్పి విషయం తీసుకొచ్చాడమ్మా ఇంటికి? ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండడానికి కారణం ఏంటి? రిలేటివ్స్ ఫ్రెండ్స్ చదువుకుంది, స్టడీ అయిపోయింది, జాబ్స్ ఏం దొరకట్లేదు, మన పని దగ్గర పిల్ల ఇంట్లో అని చెప్పేసి వండుకొని ఏదైనా సెట్ జాబ్స్ చేసుకుంటారు. వెతుకుదామా, మనం ఏదో ఒక దారి చూపిద్దామంటే సరే ఆడపిల్ల కదా మన ఇంట్లో ఉంటే బెటరే కదా అని నేను అదే. తెచ్చుకున్నా. పోన్లే ఏదో ఒకటి ఇక్కడ పని ఇప్పిస్తే పని మంచిదే కదా ఇప్పిస్తే అన్నట్టు మంచిదే నువ్వు కూడా కదా, మన ఫ్యామిలీ మెంబర్ లో కలిసిపోద్ది కదా అనే విధంగా నేను అనుకున్నా. ఆ వచ్చిన 2 months లో నిన్ను, పిల్లల్ని, మీ ఆయన్ని అందరినీ ఇల్లు బాగా మొత్తాన్ని చూసేసుకుంటుంది. బాగా అంటే చాలా బాగా, నేను కూడా అవసరం లేకపోయినట్టు చూసుకుంటుంది. అప్పుడు నీకు డౌట్ రాలేదు ఈవిడేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని? అంటే ఎంత చక్కగా ఉంది కదా, అంటే ఇంట్లో ఇంకా పని కోసం పని ఇప్పిస్తున్నారు, పాపం ఏదో బాగా చూసుకుంటుంది కదా అన్ని అలా పనులు ఉందేమో అనుకోని చేసుకుంటున్నారు. నాకు కూడా ఏం పని పెట్టుకుంటా మంచిగా అన్ని పనులు చేసుకుంటుంది కదా, ఇంటి పని తర్వాత పిల్లల పని అన్ని పనులు చూసు Independent గా మంచిగా help ఆ, గా ఉండి పోతుంది. అలానే నేను ఇంకా నమ్మకంతో ఇంక వదిలేసాను. మరి ఈ రొమాంటిక్ సీన్ ఎప్పుడు చూసాము? ఎంతకాలం తర్వాత? 2 నెలల తర్వాతే చూసాను. 2 నెలల తర్వాత చూసావు. ఓకే. అంటే ప్రతిసారి మార్కెట్ కి నువ్వు బయటకు వెళ్తూ ఉంటావా? ప్రతిసారి వెళ్తుంటే ఉన్నా. బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో? 2 ఉన్నాయి సార్. పిల్లలు ఎక్కడ పడుకుంటారు? ఈవిడ ఎక్కడ పడుకుంటది? ఈవిడ వేరే కింద హాల్లో పడుకుంటారు, పిల్లలు నేను బెడ్ మీద పడుకుంటాము. అతను డ్యూటీలో ఉంటారు, నైట్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, అంతగానం ఉండరు, పగలే వస్తారు డ్యూటీ నుంచి. తర్వాత ఈ సన్నివేశం చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటమ్మా? ఇంకా ఏం చేయాలో తెలియలేదు సార్. మస్తు బాధపడినా, దాన్ని తిట్టినా కూడా కొట్టినా, ఆయన నా వదలను అంటుంది, నీ మొగుడు నేను వదలను. మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన కూడా నాకు ఇద్దరు కావాలని అంటున్నాడు. ఇద్దరు గోల ఎవరికి తగ్గిద్దు. ఇవి చూసి అందరూ ఇదే స్టార్ట్ చేశారు. ఆయనకి ఇద్దరు అన్నట్టు. అయితే ఇప్పుడు వదలను, ఇప్పుడు ఆ అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అమ్మాయి కావాలంటున్నాడు, ప్లస్ నేను కూడా కావాలంటున్నాడు. సో నా పిల్లలకి నాకు ఏదైనా దారి చూపిస్తారని ఇంత దూరం వచ్చిన. అబ్బా. ఆ అమ్మాయికి ఎవరు లేరంటే ఇంకా ముందు నువ్వు చెప్పడానికి? అమ్మాయికి ఆ అమ్మాయి గురించి ఏ ఊరు, తన అవేం ఎక్కడ నేను ఉంది? అడగలేదు సార్. పని చేస్తుంది, పని చేయించేసుకుంటుంది, కానీ ఆవిడ అంటే రిలేటివ్స్ అమ్మాయి అని చెప్పారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, ఎలా రిలేషన్ అనేది అని అడగాలి కదా. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండరు, ఎక్కడో ముంబైలో ఎక్కడో ఉంటారని చెప్పారు. సరేలే ఇంకెందుకులే ఇంకా అనేసి నేను కూడా ఆ పేరెంట్స్ కూడా సొంత వాళ్ళు కాదంట, ఎవరో అమ్మాయి ఇద్దరు పెంచిన ఆడవాళ్ళు వాళ్ళు ఉంటే అబ్బా ప్రపంచం మొత్తం తెలిసినా తెలియకపోయినా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఎంతవరకు చదువుకుంది, అసలు పేరెంట్స్ మీకు ఎలా చుట్టాలు అవుతారు, ఇవన్నీ అమ్మాయి కనుక్కోవాలి కదా. చదువుకుందంట, అమ్మాయి బీటెక్ చేసిందని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళ సొంత రిలేటివ్స్ కాదంట, అంటే సొంత పేరెంట్స్ కాదంట, పెంచుకున్నారంట అమ్మాయిని. ఇప్పుడు వదిలేసారా? ఇప్పుడు వదిలేసారో లేదా అనేది మరి నేను అడగలే. కొన్ని పరిస్థితుల్లో నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నానని మాత్రం చెప్పింది అడిగితే. అందువల్ల నీకు ఆ 2 months లోను పేరెంట్స్ ఎవరో ఫోన్ చేయలే అమ్మాయికి. ఫోన్ చేయలేదు. వాళ్ళ నుంచి దూరంగా వచ్చింది కదా అని నువ్వు నమ్మేసావు. మీ నేను ఆయన అంటే నమ్మేశాను. నీకు ఇష్టం కాబట్టి. అవును. కానీ ఎక్కడ కూడా తను జాగ్రత్త పడింది కదమ్మా. తన పూర్వపరాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నెంబరు ఏమీ రాకుండా జాగ్రత్త పడి చాలా అంటే చాలా జాగ్రత్తగా పడ్డది. మరి కోపం వచ్చి మెడపట్టుని బయట గెంటలేదా? గెంటినా అప్పుడు మా ఆయన అడ్డేస్తున్నాడు, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటది ఆయన ఆపేస్తున్నాడు కదా. అనేసి. మీ పేరెంట్స్ అమ్మా మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు. పిలిచావా?
పిలిచి చెప్పావా మరి ఈ లేదు పరిస్థితి గురించి? చెప్పలేదు, చెప్తే బాధపడతారని ఇంకా నేను చెప్పలేదు. నువ్వే సాల్వ్ చేసుకోవాలని అనుకున్నాను. పిల్లలు ఎదుర్కొంటే ఈ దరిద్రం అంతా జరుగుతుంది. ఆ, అంతే. మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒకసారి చూసావు, ఉమ్. ఈ పిల్లలు రోజు ఇంట్లో చూస్తున్నారు. ఎన్నిసార్లు జరిగిందో నాకైతే తెలియదు, తెలియదులే, నేనైతే పిల్లలకి ఒకసారి తెలుసు. చూసిన. పిల్లలు చూస్తుంటారు కదా. మార్కెట్ కి ఆవిడ ఎందుకు తీసుకెళ్ళాలా? పిల్లల్ని చూసుకుంటుందా ఇంట్లో? పిల్లల్ని ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు ఆవిడ తోడు. అతను బయటికి వెళ్ళారు, అతను లేరు అప్పటికి. నేను వచ్చేసరికి సడన్ గా అతను ఉన్నారు, ఇంకా అమ్మాయి ఇంకా వాళ్ళతో పాటు నీకు ఉంది. ఎలా అనిపిస్తుందమ్మా ఇప్పుడు? పర్వాలేదు, కొద్దిగా ఏదో కొద్ది మెల్ట్ అవుతున్నావా? పర్లేదు అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా నీకు? అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు అంటే, మా ఆయన మంచోడే, ఆ అమ్మాయి మంచిదే, ఆ అమ్మాయి ఇల్లు వాకిలు అన్ని అంటే మా ఆయన మంచోడేనే, యాక్చువల్ గా మంచోడేనే, బట్ దాని వల్లే అలానే తయారయ్యాడేమో అని అనిపిస్తుంది. అది ఈ అమ్మాయి కూడా మంచిదే కదా. ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఈ ఒక్క సబ్జెక్ట్ తప్ప మిగతా అన్నిటిలో ఈ అమ్మాయి మంచిదిగానే అనిపిస్తుంది కదా. నువ్వేమైనా కొద్దిగా మెల్ట్ అవుతున్నావా? మంచిదయా అని అనిపించింది, కానీ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఆ అమ్మాయి మీద అయితే కనుక నీకు ఇప్పుడు పేకల్లోతు కోపం ఉందిగా? కోపం అయితే ఉంటది కదా సార్. మార్కెట్ కి ఎంతసేపు వెళ్ళి వస్తావు నువ్వు? నేనా ఒక 1/2 hour లో వెళ్ళొస్తా, దూరం వెళ్ళాలి కొంచెము. మీ ఆయనకి నీకు మధ్యన ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఎంట్రీ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఆ 5 months 6 months సరిగ్గా చూసుకోకపోవటం తప్ప అవసరాలు చూసుకుంటున్నాడు. భార్య భర్తలుగా మీ ఇంట్లో ఇద్దరి మధ్యన బాధ్యతలు అన్ని సంబంధం ఉంది. రెస్పాన్సిబిలిటీ అన్నిగా చూసుకుంటున్నారు, పిల్లల విషయంలో గానీ నా విషయంలో గానీ మా పేరెంట్స్ విషయంలో కూడా చాలా మంచిగా తాగుడు గీగుడు ఏం చూసుకుంటున్నారు. అలవాటు ప్రాబ్లం లేదు. ఏం లేదు. ఉమ్. నాకేమైనా కావాలి అని అనుకుంటే నాకన్నా ముందే గెస్ట్ చేసి తెచ్చేస్తారు అనమాట, అంత బాగా చూసుకుంటారు. గుడ్ గుడ్. Oh, nice. ఇప్పుడు ఆ గెస్ కూడా చేయట్లే. గెస్ట్ కాదు కదా, అసలు నేను తిన్నానో లేదో కూడా అడగట్లేదు. నీకెందుకు అడుగుతాడులే? తెచ్చి పెట్టుకున్నావు ఆయన ఓకే అనగానే అదే ఊహని కొత్త చెప్పేసి గాలి పెట్టుకున్నావు తాకింది కదా, అందుకోసమే. సర్లే సార్, నీ వర్షం విన్నాం, అసలు మీ ఆయన కూడా ఏమంటాడో విందాం. సరే మేడం. రమేష్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా, ఇప్పుడు మీరేం చెప్తారు? నేనైతే తనని బాగానే చూసుకున్నానండి. 4 years తర్వాత నేను ఆమె మొబైల్ అనేది చూశానండి. తను వచ్చేసి చెత్త చెత్త వీడియోస్ అన్ని చూస్తుంది. మొబైల్లో నేను ఆఫీస్కి వెళ్తాను కదండి, ఆఫీస్కి వెళ్ళినా నాకు అదే మైండ్లో వస్తుంది, అవే థాట్స్ వస్తున్నాయి. తను ఎందుకు అట్లా చూస్తుంది, ఎందుకు అలా చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు. నా కొలీగ్ వచ్చేసి ఇలా మోటివేట్ చేశాను నన్ను, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఏమైంది, ఏం కథ అంటే నేను చెప్పేశాను తనకి, ఇట్లా నా భార్య వచ్చేసి ఇట్లా మొబైల్లో చెత్త చెత్త వీడియోస్ అలా చూస్తుంది, అవి ఇంకా చెప్పుకోలేనిటివి, చాలా అంటే చాలా చెత్తగా అని చెప్పి నేను చెప్పాను. ఇంకా తను నాకు చాలా అంటే చాలా మోటివేషన్ చేసి నన్ను ఓదార్చి నన్ను బాగా ఫ్రెండ్లీగా చూసుకుంటాండే. కాదు, ఈవిడ్ని డైరెక్ట్ గా ఎందుకు అడగలేదు రమేష్? నీ భార్యే కదా, ఏంటి అంత బొమ్మలు చూడవలసినటువంటి అవసరం ఏంటి? నా దగ్గర సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది, నాకు ఏదైనా తెలియకుండా చూస్తుంది. నాకు ఏదైనా సరే చెప్పొచ్చు కదా, నేను ఓపెన్గా తనకైతే చాలా ఓపెన్గా ఉంటాను. తననైతే ఎంత సర్ప్రైజ్ చేశానంటే అంత సర్ప్రైజ్ చేశాను. ఏదైనా సరే మంత్లీ ఒకసారి బయటికి తీసుకుని తను నిన్ను సర్ప్రైజ్ చేసింది. మూవీకి వెళ్ళడము అలా చేసేటోడిని నేను. నీ ఫ్రెండ్ ఏం మోటివేట్ చేసేవాడు నిన్ను? ఇదంతా కామన్, పర్లేదు అన్న. నా ఫ్రెండ్ వచ్చేసి అంటే అమ్మాయి. ఓకే. ఆ, అమ్మాయి తన పేరు వచ్చేసి సోనీ. సోనీ ఏం మోటివేట్ చేసింది? అంటే ఆవిడ వీడియో చూస్తుంది, మన లైవ్ లో చేద్దాం ఉందా? లేదండి, మరి నేను బాధపడుతుంటే తను చూడలేకపోయింది. కొలీగ్ కదండి, చూడలేకపోయింది నన్ను. అయితే అమ్మాయికి ఆల్రెడీ జాబ్ ఉందా? జాబ్ ఉంది. మరి ఆ సోనీనేనా మీ ఇంటికి వచ్చిన అమ్మాయి? అవునండి. మరి జాబ్ లేదని కదా నువ్వు ఇంటికి తీసుకొచ్చావు? అంటే అదే జాబ్. ఇప్పుడు మాకు అదే చెప్పింది, జాబ్ సెర్చింగ్ కోసం అని వచ్చిందండి, రిలేటివ్ అట. మా ఆయన చెప్పాడు కాబట్టి మా ఆయన ఉత్తముడు, అందుకే నేను నమ్మాను అంటుంది. సో జాబ్ మానిపించి తీసుకొచ్చావు అనమాట, ఇంట్లోకి ఎంట్రీ అవ్వదని. అంటే ఇప్పుడు తను జాబ్ చేస్తుందండి. నువ్వు బాగా తడబడుతున్నావు అయ్యా, బాగా తడబడుతున్నావు. అంటే నువ్వు ఏదో అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తున్నావు, నీకు అబద్ధం చెప్పడం రావట్లా. లేదు మేడం, అది కాదండి. మరి ఏంటో డైరెక్ట్ గా మాట్లాడు, డైరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఇంత కరెక్ట్ గా స్పష్టంగా చెప్పింది అన్ని. సరే, మీ ఆవిడ వీడియోలు ఏదో చూస్తుందా, ఆవిడని అడిగావా? ఫస్ట్ ఆవిడని అడిగావా, లేదా వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తావు మా ఆవిడ ఇలా చేస్తుందని? మొగుడు చేసే పనేనా ఇది? అంటే ఇప్పుడు నేను ఆమెతో మీ ఆవిడని మాత్రం అడగగానే పక్కళ్ళకి వెళ్ళి మీ ఆవిడ ఏం చేస్తుందని చెప్పేసి వస్తావా? ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు? ఒక వీక్ మూమెంట్ లో నేను ఆమెతో అసలు రిలేషన్షిప్ ఒక్కసారి నీవని అడిగావా? నేను అడగలేదు. ఎందుకు అడగలేదు? అంటే తనే చెప్పొచ్చు కదండి, నాకు ఓపెన్ కావచ్చు కదా. నేను ఆమెతో సరే, ఓపెన్ తను చెప్పలేదు, తంది తప్పు. పోనీ నువ్వు అడగొచ్చు కదా, నువ్వు మంచోడివే కదా, బాగా సర్ప్రైజులు చేస్తావు, మరి ఇది కూడా అడగొచ్చు కదా, ఏమైంది, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఏమన్నా ప్రాబ్లమా, ఇబ్బందా అని అడగొచ్చు కదా.
అసలు బేసిక్ కారణం తెలుసుకోవాలి అరే కదా బాబా. రమేష్. ఇప్పుడు వాళ్ళు ఇది చెప్పట్లే నువ్వు డైరెక్ట్ గా చెప్పు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆఫీస్ లో కొలీగ్, పొద్దున నుండి సాయంత్రం వరకు కలిసి ఉన్నావు, ఆమెను బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను, డైరెక్ట్ గా చెప్పేసి. లేదు మేడం, తను ఆ. సూసైడ్ చేసుకుంటా అనింది ఆ? సోని. ఏది మీ ఆవిడ అది. వీడియో చూస్తేనా ఏం చెప్తున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావా తమ్ముడు? సూసైడ్ ఎందుకు సూసైడ్ చేసుకుంటానండి సోని? ఏంటి అంత గాఢమైనటువంటి బంధం? మీ ఆవిడ చెప్పిన విషయం ఏంటి, నువ్వు చెప్పే విషయం ఏంటి, అసలు క్లారిటీయే లేదు. తప్పంతా నీదేని అర్థమైపోతుంది నువ్వేం మాట్లాడకపోతే. నీకు అబద్ధం చెప్పడమే రావట్లే ఇక్కడ. ఏంటి ఎంతకాలం బట్టి మీ షో రన్నింగ్ చెప్పు. మేము 2 years రిలేషన్షిప్ అది. బ్రేకింగ్ న్యూస్ చెప్పు మరి ఇంకా. అందుకే సూసైడ్ అని ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ. ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోర్స్ చేశారు. తను వచ్చేసి సూసైడ్ చేసుకుంటా అనింది. నాకు ఏం చేయాలో అర్థం కాక తనకు ఒక రోజు చెప్పేసాను, ఇలా నా రిలేషన్షిప్. రిలేటివ్ అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంటా? ఇప్పుడు ప్రెగ్నెంట్ తీయించేసారా? తీయించేసానండి. ఎంతకాలం అయింది తీయించేసి? తీయించేసే ఇంటికి తీసుకొచ్చినట్టు. 1 year అయింది. 1 year అయింది. లాస్ట్ ఇయర్ స్టోరీ ఇది. మరి పేరెంట్స్ ఎవరు లేరంటే వెనక ముందు ఎవరు లేరని ఆవిడ చెప్తున్నారు, నీ భార్య సరోజ చెప్తుంది. మరి ఈవిడికి ఎవరు లేరని వాళ్ళు ఒత్తిడి పెట్టారని అంటున్నారు. మరి మీరు వాళ్ళకు ఉన్నారండి. ఉన్నారు, ఫుల్ బ్యాక్గ్రౌండ్. అబద్ధం చెప్పావా నువ్వు? ఆ. ఉన్నారంటే మా రిలేటివ్స్ నుంచి తీసుకొని వచ్చా అని నాన్న, చెప్పాను. ఇందులో నాకు అసలు ఒక డౌట్, ఎంతకీ ఆ వీడియోలు చూసేది నిజమా కాదా? ఆ వీడియోలు చూస్తుంది. ఆ. వీడియోలు చూస్తే తప్పేంటి నీ దృష్టిలో? అంటే తను చెప్పాలి కదండి నాకు. ఏం చెప్పాలా? నువ్వు ఒక సోనీని మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు చెప్పవు. వీడియోలు చూస్తే తప్పేంటి? అంటే ఈ వీడియోలు చూస్తే తప్పు కాదనేది మనకి తెలుసు సబ్జెక్టు. ఏదో ఒక కారణం చూపెట్టు. ఇప్పుడు ఏం దొరకలేదు, ఆ బొక్కలోడి బియ్యంలో రాళ్ళు ఏరాలి, ఏం దొరికింది, వీడియో చూస్తుంది. ఏం చూస్తుంది, ఎటువంటి వీడియోస్? అవి చిత్త వీడియోస్. అదే నాన్న, చెత్త వీడియోలు చూస్తే తప్పేంటి? నువ్వు ఇటువైపు డైరెక్ట్ అయ్యావు కాబట్టి అటువైపు ఆ అమ్మాయికి ఇంకా వీడియోలు చూడటమే ఆస్కారమైంది. సార్ అతను అసలు ఆయన దృష్టిలో అది తప్పేంటో నాకు అర్థం కాలే. చెప్పమ్మా, తప్పేంటి నీ దృష్టిలో? అంటే వీడియోలు చూస్తే తప్పు నీకు చెప్పాలి, ఆ వీడియోలు చూడాలంటే నీకు చెప్పాలా? నీకు ఆ చూస్తుందని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని అడగొచ్చు, లేదా మీ ఇద్దరు కలిపి చూడొచ్చు. అది మీ ఇద్దరు పర్సనల్ కదా, అది చెప్పాలి కదండి. తను నువ్వు చెప్పలేదు అడగొచ్చు కదా. కదండి. అంత సర్ప్రైజ్, ఆవిడ మనసులో ఏముందో నీకు ముందే తెలిసింది, వీడియోలు చూడడం గురించి తెలీదా? ఆవిడ ముందే ఏం కోరుకుంటుందో నువ్వు తెచ్చి ఇచ్చేస్తావట సెకండ్స్ లో. చెప్పు సరోజా. అది నువ్వు చెప్తున్నావు, ఆవిడ చెప్తుంది. ఆవిడ ఫీలింగ్స్ ఏంటో నీకు తెలీదా? వీడియోస్ చూడటం కరెక్టా రాంగా అమ్మ? మ్యామ్ నేనైతే ఆ వీడియోస్ ఏం చూడలేదు మ్యామ్. అయిపోయింది. ఎందుకంటే నా మీద ఏదో తప్పు పట్టాలి కాబట్టి ఇవన్నీ నిందలేస్తున్నారు. ఆ నోరే మెదపట్ల, అది ఆ నిజమని మేము ఎట్లా ఇవన్నీ- అనుకుంటామమ్మా? ఇవన్నీ నా మీద కావాలని నిందలేస్తున్నారు. నిజంగా నేను చూసిన దాన్ని అయితే నువ్వు ఇలా చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటని అడగాలి కదా మేడం. వీళ్ళిద్దరు ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తారని తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చిన ముందు తెలిసింది నాకు. వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు, 2 years 3 years లివింగ్ లో ఉన్నారు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, తీపించేశాడు సైలెంట్ గా తీపించేసి ఇంక ఏం చేయాలో తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. నాతో రిలేషన్ అమ్మాయి అని చెప్పిండు. ఇంకా సరే అని నేను మధ్యన హెరిదాన్ని కదా, నేను అన్ని నమ్మేసిన. ఈ మొహం చూసి వీడు నా మీద ఎంతో ప్రేమ ఉందని నమ్మేసిన. ఇంకా సో ఇంతకు ముందు నీకు ఫంక్షన్ లో పరిచయం చేసినప్పుడు కూడా అప్పటికి ఇది నడుస్తుందిగా కదా? వాళ్ళది అప్పటికి నడుస్తుంది. నడడమే కదా సార్ నాకు పరిచయం చేశాడు. ఏదో ముందు కొంచెం చూపించి పరిచయం చేసి తర్వాత ఇంట్లోకి తెద్దామని ముందు నుంచి. మరి అమ్మ నాన్న కథ ఉందంట కదా, మరి వాళ్ళని మెడ పట్టుకుని అడగవలసింది. మీ తల్లిదండ్రులు ఎక్కడుంటే వాళ్ళని పిలిపించి పంచాయతీ పెట్టు. అమ్మాయిని ఇంకేం అడుగుతామంటే తను అడ్డేస్తున్నాడు కదా. ఇంకా నేను ఆడదాన్ని నేనేం చేయగలను చెప్పండి. మా అయితే గట్టిగా అడగలను, అలా అని చేయత్తలేను కదా. 2 కోట్లు ఫైనల్ గా ఏమో ఇంకా అతనే చెప్పాలి అసలు మేడం. ఏమనుకుంటాడో ఏం చెప్తాడో. అమ్మా, ఇద్దరు కావాలా? ఇద్దరు కావాలి. అలా ఉంటదా? అలా ఇద్దరు కావాలని నేను ఉంటదా? ఇద్దరు లేకుండా ఉండలేను మేడం. అలా ఎలా అంటావు చెప్పు ఒకసారి. సిగ్గుందా నీకు కొంచెమేనా అట్లా మాట్లాడడానికి? నాకు- కొద్ది నీకు సిగ్గుందా కొంచెమేనా? అది ఎలా అంటావు నువ్వు ఇద్దరు కావాలని? నాకు నువ్వు కావాలి, ఆ అమ్మాయి అవును కావాలి. ఎలా అంటావు? వెళ్ళి దాని పక్కన పడుకో వెళ్ళు. నేను అవసరం లేదు, నాకు నా నేను పిల్లలు నిన్ను ఉన్నారు. వదిలిపెట్టి ఉండలేను. ఆ అమ్మాయితో అలాగ నేను అన్నప్పుడు వెళ్ళి పోలేను. దాని దగ్గర ఎందుకు పడుకున్నాం? మళ్ళా నాకు నేను ఉండలేనన్నప్పుడు నిన్ను నా దగ్గరికి వదిలిపెట్టి రావచ్చు పోలేను. కదా. ఆ అమ్మాయితో అది దానికి వదిలి నన్ను నా దగ్గరికి రావచ్చు కదా. నీకు అంత దూలుంటే వెళ్ళి దాని దగ్గర ఎందుకు ఉన్నావు నువ్వు? అసలు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముఖాన్ని వాళ్ళని ఎట్లీస్ట్ గుర్తొచ్చారా నీకు? అసలు ఏం మనసు నువ్వు? నీ మీద నీకు ఎంత నమ్మినాను నీకు. నేను నిన్ను బాగా చూసుకోలేదా? నేను చూసుకున్నా చూసుకోలేదా? ఏం నేను చూసుకో కానీ అలా నేను- అందుకోసమే మొత్తం ఎవరి మంత్ ఇంట్లో నడిపావా? నన్ను చూసుకున్నాను అనేసి ఇంత నమ్మకం పెట్టానని దాన్ని తెచ్చుకొని ఇంట్లో పడుకుంటున్నావు. దాంతో పాటు సిగ్గుందా అసలు నీకు? తను కానీ finance గా అదే support నువ్వు చేసింది మనిషివేనా? నాకు. ఏం సపోర్ట్ చేసింది? మీ ఆవిడ నీకు అన్ని సుఖం ఆడ నుంచి ఇవ్వట్లేదు. వస్తాయి ఇంట్లోకి, అదే అన్ని మీ ఎక్కడి ఆవిడ నీకు నుంచి సుఖం వస్తాయి? ఇవ్వట్లేదు, వచ్చే నేను 10,000, ఇస్తాను 20,000 రాననిందా? ఎక్కడి నుంచి వస్తాయి ఏంది? అన్ని డబ్బులు? అన్ని డబ్బులు మరి నువ్వు జాబ్ చేసింది ఎవరికి ఇస్తున్నావంట? ఏం పీకుతున్నావు ఆడికెళ్ళి? ఆడ శాలరీ ఇవ్వట్లేదా నీకు? ఆయా సాలరీ ఆడ సరిపోతుందని. అదే ఎందుకు సరిపోవట్లేదు? ఏం తెచ్చి పెడుతున్నావు ఇంట్లో? ఆ, ఏం 2 తేవట్లేదు, సంవత్సరాలు నీకేం దాని తెచ్చి కింద ఇవ్వట్లేదు. అవును 2 సంవత్సరాలు దాని కిందే పోస్తున్నావు కదా.
దగ్గర పెడుతున్నావు కదా డబ్బులంతా నేను ఏడ ఆ అమ్మాయికి ఏం తెస్తున్నావు? పోయలే, ఆ అమ్మాయి నాకు ఇచ్చింది. ఇంకా ఆ అమ్మాయి నీకు ఇస్తే మరి నీకు ఆ ప్రాబ్లమ్స్ అమ్మాయి ఎందుకు శాలరీ మొత్తం వస్తున్నాయి? నాకే ఇస్తుంది. ఏం చేస్తున్నావు అవి? ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? ఎవరికి ఇంట్లోకే కదా ఇస్తున్నావు? ఖర్చు పెడతానా, ఏం ఎక్కడ ఖర్చు ఖర్చు పెడతానా? చేస్తున్నావు? అసలు చూడట్లేదు నా పిల్లల్ని, ఎందుకు లేదు? నా పిల్లల్ని నన్ను నువ్వు చూస్తే నేను ఈ రోజు 8 ఇంత years దూరం నుంచి ఎందుకు వస్తాను? చూడట్లేదా పిల్లలు? 18 years కాదు, ఇప్పుడు 2 years 8 3 years నుంచి నువ్వు చూస్తున్నావు అసలు? ఎందుకు చెప్పు, చూడట్లేదు? చూస్తున్నా. చూడండి, ఈడి ఏం వరకు వచ్చినావా? చూస్తున్నావు? చూడట్లేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాను. ఇప్పుడు నువ్వు ఇద్దరు కావాలని కాదు, అది కావాలో నేను కావాలో నువ్వు ఇప్పుడే నాకు ఇద్దరు తేల్చుకోవాలి. కావాలా? ఇద్దరు కావాలంటే చెంపలు పగులుతాయి, అర్థమవుతుందా? నాకు ఇద్దరు పిచ్చి కావాలా? పిచ్చిగా మాట్లాడుకు, చెప్పించి కొట్టేస్తాను, అర్థమవుతుందా? నాకు ఇద్దరు ఏదన్నది కావాలా? ఇప్పుడు క్లారిటీగా నువ్వు చెప్పాలి. నీతో నేను ఉండలేను, నాకు అవసరం లేదు నీలాంటోడు. నేను ఇడిచిపెట్టి ఉండలేను నేను గాని. నాకు వద్దు నువ్వు అసలు. సత్యం ముష్టోడుతాడని బతుకుతాను కానీ నీలాంటి ఏదోతో నేను బతకను. సరిపోయింది, అవసరం లేదు నువ్వు. సూపర్. మంచి మాట నాన్న, అసలు మేము కూడా అనవసరం ఇంకా. హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు? పరిచయం చేసుకోవచ్చా? పిలువు, నేను పిలువు, వస్తది, మొహం చూపిస్తది, అందాలు రాసి కదా. చాలా కోపం వస్తుంది మేడం, చిన్న పిల్లల ముందు ఏ పని ఇంట్లోనే గట్టిగా పట్టుకొని 4 బీకుంటే అయిపోయేది. పీకేసిందంట ఆల్రెడీ, పీకేసిందా? పీకినాక ఆయన ఇద్దరు కావాలంటున్నాడని ఇక్కడికి వచ్చింది. దానికి ఏం కావాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారులే, ఉండు. రమేష్, సోనీతో మాట్లాడదాం. అమ్మా సోనీ, నమస్తే మేడం. బాగున్నావమ్మా? బాగున్నాను. ఎక్కడ చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటమ్మా ఇవన్నీ? పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టడం అంటే ఇవే. ఎన్ని సినిమాలు చూడట్లేదు, తెలిసి ఎందుకు చేయటం ఇవన్నీ? లేదు మేడం, నేను తనని ఆఫీస్ లో చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా ఒక డిప్రెషన్ లో ఉంటారు. లైక్ ఏమైంది అని అడిగితే చెప్పలేని పరిస్థితి. సో తనని అలా మోటివేట్ చేస్తూ తనది నీ జాబ్ ఏంటి అక్కడ? కౌన్సిలర్. ఆఫీస్ లో ఏం జాబ్ చేస్తుంటావు నువ్వు? మోటివేషన్ క్లాసెస్. నేను జాబ్ చేస్తుండగానే తనని చూస్తూ నాకు ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుండే మేడం. ఆయన ఎందుకు చూస్తావు నువ్వు? నీ Like, పని నువ్వు నా చూసుకోవచ్చు ఎదురుగా కదా. ఆపోజిట్ లో ఉంటారు మేడం ఆఫీస్ లో. ఎదురు బెదురు కూర్చోబెడతారా మేము? ఎదురు ఉంటాం మేడం. అలా ఆఫీస్ ఆయన చూసే పని అనేది కాదు మేడం. ఒక రోజు ఏదో డిప్రెషన్ లో లైక్ ఫోన్ పడేయడం అలా చేశారు. అందుకని ఏమైందో అని చెప్పేసి అడిగావు. బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం, తనకంటూ ఎవరు మాట్లాడరు అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే క్లారిటీగా చెప్పారు, ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది అని. అంటే సో ఇంట్లో మా ఆవిడ ఇలా ఉంటారు అట్లా అని కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నేను నువ్వు కోఆపరేట్ చేసావా? యా మేడం. కోఆపరేట్ అంటే లైక్ తనని అర్థం చేసుకోవడం మేడం, ఫ్రెండ్షిప్ గా, మరి కడుపు ఎలా వచ్చింది? బ్యాక్ సపోర్ట్ గా. లైక్ కోఆపరేట్ అంటే అని చెప్పేసి ఫ్రెండ్లీగా మాట్లాడాను. తర్వాత నేను తనతో మాట్లాడాక ఆఫ్టర్ లైక్ అనిపించి రిలేషన్ లో ఉన్నాం మేడం. అది తప్పని తెలియదమ్మా? తప్పని తెలుసు మేడం. పెళ్ళైందని తెలుసు. వాళ్ళ ఆవిడకి ఏం చెయ్యాలో ఇలా మాట్లాడండి, ఏమైనా ప్రాబ్లమా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాలి కానీ, ఓ మీ ఆవిడ సరిగా లేదా, సరే నా పక్కకు రా అని చెప్పేసి అన్నట్టుంది నువ్వు చెప్పేది. చాలా టైం పట్టింది మేడం. ఎంత టైం పట్టింది? టైం 1 year తర్వాతనే నేను రిలేషన్ లో ఉన్నాను మేడం. మాది మొత్తం 2 years రిలేషన్షిప్. అందులో ఆమెకి 1 year ఫ్రెండ్షిప్, 1 year రిలేషన్. ఏం కర్మమ్మా నీకు? పెళ్ళై 2 పిల్లలు ఉన్న వ్యక్తితోటి అక్రమ సంబంధం నా పెట్టుకోవడం. లైఫ్ లో నేను ఎలాంటి పర్సన్ కావాలో అనుకున్నానో అలా అనిపించారు మేడం నాకు. మరి ఆ భార్య పిల్లల్ని ఏం చేద్దామని నీ ప్లాన్? పెళ్ళైన పర్సన్ కావాలనుకున్నావా? కానీ పర్సనల్ గా ఎలా మంచివారా కాదా అని చూసే లవ్ చేశాను మేడం. అది కదమ్మా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడట్లేదా? ఏం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్లేదా? అమ్మ నాన్న నిన్ను బాగానే చూసుకుంటారు కదా, వయసు ఉంది, నీట్ గానే ఉన్నావు, సంబంధాలు ఏవో వస్తున్నాయా, చూస్తున్నారా? అవును సార్. మరి ఎందుకు, ఏంటి డెస్పరేషన్ ఏంటి? ఈ వ్యక్తి తప్ప నీకు ఎవరు కనిపించలేదా జీవితంలో? అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్, కానీ నేను నా ఓన్ గా డిపెండ్ ఉండాలి అనుకున్నా కాబట్టి. అవును, నువ్వు డిపెండ్ అంటే కనుక వేరే కాపురంలో ఇది కాదు కదా చేసేది. నీ మటుకు నువ్వు డిపెండ్ అయ్యి నీ జీవితం నువ్వు చూసుకో, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. తన వైఫ్ సరిగా చూసుకో. ఏమని చెప్పాడు నీకు? ఏమని చెప్పాడు వాళ్ళ వైఫ్ గురించి? నీకు ఒక 6 months 7 months బ్యాక్ వైఫ్ ని కూడా పరిచయం చేశాడు. నీకు నిజంగా వాళ్ళ కాపురం బాగు చేసేటటువంటి దాన్ని అయితే కనుక ఆ అమాయకురాలైనటువంటి అమ్మాయిని కూర్చోపెట్టి మీ ఆయన వచ్చి నాకు కంప్లైంట్స్ చెప్తున్నాడు నీ గురించి, నువ్వు బాగా చూసుకోవట్లేదంట, అలా వ్యవహరించా. అది అసలైనటువంటి కౌన్సిలింగ్. నిజంగా నువ్వు ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలి అనుకుంటే, ఆ పిల్లలకు అమ్మ నాన్న దక్కించేటటువంటి ప్రయత్నం ఉంటే కనుక అలాంటి కార్యక్రమం చేయాలి. మొగుళ్ళు లాక్కుని వెళ్ళిపోవటం ఏంటమ్మా? ఏంటి అంత అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు ఏమున్నాయంట? ఏదో పార్ను చూస్తున్నానంట, సరిగ్గా తనని చూసుకోవట్లేదు. అదేం గాడిదగుడ్డ, అదేం చెప్పలేదు ఇక్కడ. ఏదో వీడియోలు చూస్తుంది, ఆ వీడియోలు చూడటం నాకు నచ్చలేదు, నేను డైరెక్ట్గా మా ఆవిడ నేను అడగలేకపోయాను కాబట్టి నీకు వచ్చి చెప్పాను అని అంటున్నాడు. అది మాకు ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా. వీడియోలు చూస్తే తప్పేంటి? వీడియోలు చూసినంత మాత్రాన మొగుళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు? లైక్ తను అర్థం చేసుకోలేదు, ఆఫీస్ లో అట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. ఆ కథ మాకు చెప్పలేదు, ఆ కథ ఏం చెప్పలేదు. ఆయనకి నువ్వు నచ్చుంటావు, ఏదో పిల్ల మీద కథలు చెప్పాడు, అంతే. నీతో ఉన్నాడు అంతే, ఆ కథ సింపుల్. ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థమైపోతుంది. మీ ఇద్దరు ప్లాన్ ఏంటమ్మా యాక్చువల్ గా? లేదు మేడం, అంటే ఆ భార్యను వదిలిచ్చేసి పిల్లల్ని వదిలిచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనా,
కలిసి ఉందామని లేకపోతే ఇద్దరిని ఉంచుకుంటానని అతను అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదు మేడం, పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్ లో ఉండి అబార్షన్ చేపించారు మేడం. ఆయన చేయించాడు, ఓకే, నీ ప్లాన్ ఏంటి అంటున్నా. అంటే నేను లవ్ చేశాను కదా మేడం, ఇంకా అది అయిపోయింది మేడం అట్లా. అంతేనా? ఇప్పుడు పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా అంటే తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలుసు కదా మేడం. ఇంకా అలాగే ఉండిపోతావా ఆయనతో పాటు? అలానే ఉంచుకుంటాను అని చెప్పారు మేడం. ఓకే, నువ్వు అదే యాక్సెప్టెన్సీ. యాక్సెప్టెన్స్ అని కాదు మేడం, తన పిల్లల్ని కూడా నేను చాలా రోజులు చూసాను. అతనంటే ఇష్టం కాబట్టి ఆయన ఏ ఆప్షన్ ఇచ్చినా నీకు నచ్చింది, అంతేనా? అలానే కాదు మేడం, చచ్చిపోతారు కదమ్మా మీ అమ్మ నాన్న. తను మంచివాడు మేడం. అదేనమ్మా, అందుకనే అతను ఏమన్నాడంటే నా భార్య పిల్లల్ని వదలను, నిన్ను పెళ్లి చేసుకోను గానీ ఇలా జీవితకాలం ఉంచుకుంటాను అన్నాడు. దీనికి నువ్వు ఓకే అనుకున్నావు, అంతేనా? ఓకే అంటే తనని ప్రేమించాను కదా మేడం. అదేనమ్మా, ఓకే అన్నట్టే కదా ఇంకా. ఇదే అడుగుతున్నా. ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అంతే, ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఇంకోరితో ఉంచుకున్న దానిలో ఉంటానమ్మా నాన్న అని చెప్తావా ఫోన్ చేసి? కానీ లవ్ చేశాను కదా మేడం. ఏంటి లవ్ అమ్మా? సిగ్గుందా నీకు అసలు? లవ్ చేశాను అంటాను. ఎవడి పిల్లల్ని తీసుకుపోతావు మొగుడిని నువ్వు అసలు? పక్కదాని పిల్ల మొగుడిని తీసుకుపోయి అట్లనే చేస్తావా? నువ్వేం తక్కువనా? నేనేం చేసినా తక్కువ? అయినా నేను నీకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను ఎలా చూసుకున్నాను? నువ్వు నా హస్బెండ్ తరని వచ్చావు కదా, అతనికి నేను అడుగుతాను కాదనట్లేదు. నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను? నా సొంత చెల్లెలు లెక్కనే కదా చూసుకున్నాను. నువ్వు ఎలా చూసుకున్నావు? నా మొగుడు కూడా అలానే చూసుకున్నావు కదా, నీ పక్కల పడుకుడు పెట్టుకున్నావు కదా. వ్యాపారం చేస్తున్నావు నువ్వు అసలు? వ్యాపారం చేస్తున్నావా? భార్య భర్తల మీద స్విచ్ పెట్టినాడికే నువ్వు వచ్చినావా? అసలు నీకేం తక్కువ అని మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన? మంచి చదువు ఉన్నావు, వయసు ఉన్నావు, బాగానే ఉన్నావు కదా. ఏం చేస్తావేంటి? ఏం చేస్తావు చెప్పు ఒకసారి. చేసినవే గుడిసెట్టు పనులు, మళ్ళీ ఇంక నీకు మంచిగా మర్యాద ఒకటే. నేను ప్రేమించిన. అవును, ఎవరిని ప్రేమించినావు? ఆల్రెడీ అడిగి పెళ్ళం ఉంది, మొహం పగిలిపోద్ది వేరేవాళ్ళ మొగుడిని ప్రేమించాను అంటే. అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్ళం ఉంది. ఫస్ట్ నీ మొగుడిని అడుగు. మరి అతను అడిగినా నేను కాదనట్లేదు, వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి దూరినావు. నా కొడుకు అయితే బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి? నువ్వు మనిషివేనా అసలు? మనిషి తీరు మాట్లాడుతున్నావా? అందుకోసం ఎట్లా మళ్ళీ లవ్ చేసినా అంటుంది. అసలు ఏం మాట్లాడుతుంది మేడం ఆ అమ్మాయి? లవ్ ఎట్లా చేస్తుంది? పెళ్ళైనోడికి లవ్ చేస్తుందా? అది లవ్వా వాళ్ళు కొవ్వా? దాని చలివిడి మాట్లాంటారు దీన్నే. లవ్ అయిపోద్ది అంటే మేడం సృష్టించు. లవ్ అయిపోతుంది, లవ్ చెయ్యరు. అయిపోయింది కదా, తీసుకున్నావు కదా, అట్లానే ఉంటది. మరి నీ తెలివి ఏమైంది? అప్పుడు నా తెలివి ఏమైంది కాబట్టి నిన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. నువ్వు ఎడ్డిదాని కాబట్టి నన్ను చేస్తా. అందుకోసమే నేను ఎడ్డిదాన్ని కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటే మీ ఇద్దరు బెడ్ మీద పడుకుంటున్నారు. అర్థమైందా? నీ పిల్లల్ని పిచ్చి మాటలని మాట్లాడుకో. చక్కగా చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఏంటి వితండవాదం ఇది? కాదు మేడం, ఎంత రివర్స్ గా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? బాబోయ్, అదే కదా ఆవిడ గట్టిగా లేదు, నీ చంప వాయించిన ఇంకేమనలేము ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలకి. బాబోయ్, ఇంకా ఆవిడ కూర్చొని మాట్లాడుతుంది పద్ధతిగా. నిజం చెప్పాలంటే ఏం వాదిస్తున్నావు? ప్రేమించా, నీ మొగుడిని నేను ప్రేమించా అంట. చెప్పు తీసి కొడతాడు ఎవడన్నా మాట అంటే. ప్రేమ అయిపోద్దంట, అయిపోద్ది. ఆగో, ఇన్ని తిట్టాలనిపిస్తుంది. మంచిగా కూర్చొని చూస్తున్నాడు ఇద్దరు. అబ్బా, మా ఇద్దరు ఆవిడ చక్కగా మాడుకుంటారు అన్నట్టు. నవ్వడం కాదు, చెప్పులే ఏం చెప్తావో. నేను అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటాను. మరి మా దారి మాకు చూపించి మేము పోతామేటో. నువ్వు వెళ్ళిపో ఎక్కడన్నా, మాకు అవసరం లేదు. నేను పోతాను, మీ మధ్యన కూడా ఉండను, నాకు అవసరం లేదు. తెలిసినప్పుడే వెళ్ళిపోవాల్సింది. ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళిపోతాను. నీకు ఎలాగో సిగ్గులేదు కదా, నువ్వు బరితెగించావు, నువ్వు అన్నిటికీ బరితెగించావు. అందుకోసమే తల్లిదండ్రులు కూడా నీ ఆలోచనలు బుద్ధులు చూసి వదిలేశారు నీకు. నీకేం మాత్రం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్ని ఆలోచించిన దానివైతే, ఒక ఆడపిల్లవి అయితే సరే ఈ అక్క ఇంత మంచిగా చూసుకుంటుంది కదా, వాళ్ళ కాపురాలు నేను చుచ్చి పెట్టను, వాడికి ఏదో నచ్చ చెప్పి. నిజంగా వాడంతా నీకు దూలే ఉన్నటప్పుడు నచ్చ చెప్పాలి, వాడికి నచ్చ చెప్పాలి. ఏం చూసుకున్న పిల్లలు? అందుకోసమే నా మొగుడిని పక్కన వేసుకున్నావా? నా పిల్లల్ని చూసుకున్నాను అనేసినే. ఏం ప్రేమించినావు? మళ్ళీ ప్రేమించినాను అంటే నువ్వు సిగ్గుందా నీకు అసలేనా? ఇంకొకసారి ప్రేమించినా నా మొగుడు అని అంటే పళ్ళు రాలుతాయి. నీకు అర్థమవుతుందా? మొగుడు పైన అంతగానం కోపం తెప్పించుకుంటున్నావా? ప్రేమ ఉంది కాబట్టి కదా. నాకు ప్రేమ ఉంది కాబట్టి తెచ్చుకున్నా, అర్థమవుతుందా? నీలాంటి ప్రేమ అయితే నాది కాదు, అర్థమవుతుందా? ఒక రోజు బెడ్ మీద చేసింది, 4 రోజులు సికార్లు చేసింది, సినిమాలు సికార్లు చేసింది కాదు. వాడు మనసు చూసి ప్రేమించినవో ఇంకేటి చూసి ప్రేమించవో ఎవరికి తెలుసు? నీకే తెలియాలి. నాకెందుకు తెలుస్తుంది? తిరిగింది నువ్వు కదా, తిరిగింది నువ్వు కాబట్టి నీకే తెలియాలి. మీకే తెలియాలి. ఆపమ్మా,
ఏదో ఆడపిల్ల పాపం వేరే ఊరు నుంచి వచ్చింది, ఉద్యోగం కోసం సహాయం చేయడానికి మన ఇంట్లో ఉంటదని చెప్పేసి ఒక ఆడదానికి నేను ఇంట్లో పెట్టుకున్న పాపానికి నువ్వు ఇలా చేస్తున్నావా? ఆల్రెడీ బయట ఇంట్లో వేరే ఆడవాళ్ళని పెళ్లిగా అమ్మాయిని పెట్టుకోవద్దని అంటూనే ఉన్నారు. రేపటి రోజు నిజంగా ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా సరే హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది పరిస్థితి బయట మీ ఇలాంటి వాళ్ళ వల్లే. అందుకే హాస్టల్లో అవి ఇవని పట్టుకొని తిరుగుతున్నారు, ఇళ్లలో ఫ్యామిలీస్ లో ఉండకుండా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి. మళ్ళీ దానికి ఇంకో వితండ వాదన ఒకటి. సోని ఇక్కడ ఫ్యూ పాయింట్స్, ఎంతవరకు ఈ కథ అంతా మీ పేరెంట్స్ కి తెలుసు? అంటే నా అబార్షన్ అయ్యే వరకు ఎందుకంటే ఐదర్ తెలుసు నువ్వు అమాయకరాలైనా అయ్యి ఉండాలి, ఎడ్డి దానమైనా అయ్యి ఉండాలి, మెంటల్ దానమైనా అయ్యి ఉండాలి, ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఓకే, సో మీ పేరెంట్స్ ఎంతవరకు ఈ సబ్జెక్ట్ తెలుసు? ఎంతకాలం మీ ప్రయాణం జరిగిన తర్వాత మీ పేరెంట్స్కి మీరు చెప్పావు? 1 year బ్యాక్ నాకు పరిచయం అని తెలుసు సార్. రైట్, బట్ యాక్చువల్లీ 2 years ప్రయాణం, అందులో 1 year రిలేషన్షిప్. రిలేషన్షిప్ తెలుసు ఎలా వాళ్ళకి, లైక్ తెలిసింది ఫ్రెండ్స్ అని తెలుసు సార్, ఓకే కొలీగ్స్ అని తెలుసు ఆఫీస్ లో. ఓకే తర్వాత మేము లవ్ చేసుకుంటున్నామని తెలియదు. ఆఫ్టర్ లవ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి చెప్పలేదు. ఓకే అబార్షన్ అయిపోయిన తర్వాత చెప్పాను. Right. చెప్పిన తర్వాత ఇది తను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు సార్. నో అక్కడి వరకు వెళ్ళిపోలేదు, అంత జంపింగ్ జాక్ వద్దు మనకి. అది కాదు, ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది, అబార్షన్ అయింది, అబార్షన్ అయిన తర్వాత అతని మీద ఒత్తిడి పెట్టారు అని చెప్పి ఒక మాట అన్నాడు ఇందాక. మీ పేరెంట్స్ ద్వారా అతని మీద ఒత్తిడి వచ్చిందంట. ఎటువంటి ఒత్తిడి పెట్టారు మీ పేరెంట్స్? అతను చేసుకోమన్నారా? పెళ్లి చేసుకోమన్నారు. పెళ్లి చేసుకోమన్నారా? ఏది ఈ సిచ్యువేషన్ లో కూడా పెళ్లి చేసుకోమన్నారా? మహానుభావులలో అసలు వాళ్ళకి తెలుసా ఫస్ట్? అసలు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ చేస్తే ఎవరి దగ్గర వదిలేస్తారు? అలా కదా, అదా సబ్జెక్టు? లేదంటే అసలు యాక్చువల్ గా అతనికి పెళ్ళైన విషయం కూడా వాళ్ళకి తెలియదు, అది కూడా దాచిపెట్టారు? పెళ్ళైన విషయం తెలియదు సార్. మరి అది అందుకే పేరెంట్స్ పెళ్లి చేసుకోండి అన్నారు, తప్పే ఉంది. నా ఏమని చెప్పాను, నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావు ఆ టైంలో? ఎవరితో మీ పేరెంట్స్ తో పెళ్లి చేసుకోవటానికి మీ ఇద్దరి మధ్యన అభ్యంతరం ఏమని చెప్పారు? ఏ పేరెంట్స్ అలా అనరు కదా, వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు కదా, ఇక్కడతో ఈ కథ వదిలేసాయి, లవ్ చేసినామని చెప్తే పెళ్లి చేసుకోమన్నారు. మీరు వద్దు అంటానికి ఏం చెప్పారు? ఏమైనా చెప్పారా? చెప్పారు సార్. ఏం తర్వాత మీరిద్దరు తెగదెంపులు అయిపోయింది అన్నట్టు అనుకుంటున్నారా మీ పేరెంట్స్? అక్కడ మీ ఇద్దరు ఇప్పుడు కాంటాక్ట్ లో లేనట్టు అనుకుంటున్నారు, లేదంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ రిలేషన్ తెలియదు, ఈ రిలేషన్ తెలీదు, వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చున్నట్టు తెలీదు, ఈ అమ్మాయితో గొడవ అవుతున్నట్టు తెలియదు. రైట్, ఓకే. సో ఇదంతా కూడా సీక్రెట్ పెట్టారు. సో సార్ ఈ ముగ్గురు వాదన విన్నారు కదా, ఏం చెప్తారు వీళ్ళ గురించి మీరు? సో ఇక్కడ ఏంటంటే మేడం, సరోజ, రమేష్ అండ్ సోని, అంతే కదమ్మా పేర్లు? రైట్, ఓకే రైట్, ఓకే. ఇక్కడ పెద్ద మనం మాట్లాడుకునేది కూడా ఏం లేదు మేడం, ఎందుకంటే సింపుల్ లాజిక్. ఇక్కడ ఎంత చక్కగా అమ్మాయి నోట్లోంచి రాకున్నటువంటి సభ్య సమాజం అంగీకరించినటువంటి కొన్ని పదాలు సరోజ నోట్లోంచి వచ్చినాయి. కానీ ఇది అసలు సిసలైనటువంటి కౌన్సిలింగ్. ఏదైతే సోని ఇందాక నుంచి నేను కౌన్సిలింగ్ చేశాను, కౌన్సిలింగ్ తర్వాత మనిషికి కనెక్ట్ అయ్యాను కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యాను, ప్రెగ్నెన్సీ కరెక్ట్ కాదు కాబట్టి అబార్షన్ అయ్యాను, తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నానని అందో, అది కౌన్సిలింగ్ కాదు. నిజంగా సోని ఏదైనా మంచి చేయాలి అనుకుంటే కనుక ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి సర్ది చెప్పుండేది. అమ్మ, నేను అతనికంటే నీకే పెద్ద స్నేహితురాలు, మీ ఆయన ఇలా పక్కదో పట్టిన ఆయన కథలు పడుతున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పుంటే కనుక నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేటటువంటి వాళ్ళని, నీకు 2 చేతులు ఎత్తి చిన్న వయసు అయినా కూడా దండం పెట్టుండేటటువంటి వాళ్ళని, మీ తల్లిదండ్రులని మేము గొప్పగా కొనియాడేవాళ్ళం. అలా కాకుండా ఈరోజు సరోజ మాట్లాడిన తీరు చూసారా మేడం? హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి. అది ఒరిజినాలిటీ. అంటే ఏంటంటే ఆ మాట తీరు, దానికి ఏం పెద్ద చదువు అక్కర్లేదు. ఈ అమ్మాయి చదువుకుని ఏం గడ్డి తిందో మనకు తెలియదు, కానీ ఆ అమ్మాయి చదువుకోకుండా చాలా చక్కగా మాట్లాడింది ఈరోజు. ఆ మాట్లాడేటటువంటి కొన్ని పదజాలం కరెక్ట్ కాదేమో, కానీ వాస్తవానికి నిజంగా గడ్డి పెట్టేటటువంటి స్టైల్ అదే. ఈ గడ్డి అంటే ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడేవు అంటేనమ్మా, ఎందుకంటే నీకు ఒక మ్యారేజ్ యొక్క విలువ తెలిసినటువంటి ఒక ఆడపిల్లవు నువ్వు. ఒక మ్యారేజ్లో ఉండేటటువంటి ఆ పవిత్రత, ఒక భర్తని ఎలా కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన తెలిసినటువంటి ఒక దానివి. ఒక తల్లిగా 2 పిల్లల్ని చంకన పెట్టుకుని సాకి కష్టపడి సాకేటటువంటి ఒక తల్లికి, ఒక ఇల్లాలకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఇలా బరి తెగించి రోడ్ల మీద తిరిగి కౌన్సిలింగ్ చేస్తున్నాం అనేటటువంటి మాటలతో అటువైపు తల్లిదండ్రుల్ని మోసం చేసి, ఇటువైపు వేరే కుటుంబాల్లో కుంపట్లు పెట్టేటటువంటి వాళ్ళు, ఇటువంటి క్యారెక్టర్స్కి ఈ విలువ తెలియదు. ఆ అమ్మాయి గురించి తర్వాత మాట్లాడతాను, కానీ సరోజ చాలా చక్కగా మాట్లాడేవమ్మా. ఈ స్టైల్ దేని వరకు వెళ్ళాలో తెలుసా? ఈ మాట్లాడేటటువంటి తీరు, ఈ పద్ధతి, విధానం ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసా? ఉంటే ఉన్నాళ్ళు, ఓడితే ఓడాడు అనేటటువంటి లెవెల్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే కనుక ఇంత పవిత్రంగా నువ్వు వ్యవహరిస్తున్నావు, ఇంత కంఠశోష చెప్తున్నావు, ఇంత మానసికంగా దెబ్బతిన్నటువంటి నిన్ను ఈరోజు అతను ఏమంటున్నాడు? పార్న్ వీడియోస్ చూస్తుందండి నా వైఫ్, ఆ వీడియోస్ చూడటం వల్ల నా వైఫ్ నచ్చక, నా భార్యని అసహించుకుని, ఆవిడతో పక్కన పడుకోలేక వేరే స్త్రీకి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ నన్ను సుఖపెడుతుంది అనేటటువంటి కథ వినిపిస్తున్నాడు. ఇక్కడ రెండు భయంకరమైనటువంటి అంశాలు.
ఇంత చక్కటి ఆడదాన్ని వదిలేసి ఇలా రోడ్డు మీద పోయేటటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టుకుని మన ఇంటిల్లో పాది చూసుకుంటుంది, ఈ అమ్మాయికి ఉద్యోగ సద్యోగం ఎవరూ లేరు, ఈ అమ్మాయి వెనక ముందు ఎవరు లేరు అని చెప్పి 8-10 సంవత్సరాల పాటు ప్రయాణాన్ని ఇట్టే 4 అబద్ధాల్లో నీ కళ్ళు గప్పి చేసినటువంటిది ఒకటి అన్యాయం. ఇంట్లో తీసుకొచ్చి కూర్చోపెట్టుకోవటం, ఉద్యోగం మాన్పించి కూర్చోపెట్టుకోవటం, బయట ఉండేటటువంటి సుఖం కాకుండా ఇంట్లోనే కూర్చోపెట్టుకునేటటువంటి ప్రయాణం చేయటం అనేది మొదటి మోసం. రెండోది ఏంటంటే, ఎప్పటికైనా ఈ వేదిక వరకు వచ్చిన తర్వాత ఈ వేదిక మీద ప్రత్యేకంగా ఇక్కడ కూర్చునేటటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని తెలిసిన తర్వాత కూడా నిండు పక్కన కూర్చోపెట్టి బల్లగుద్ది మరీ ఇద్దరు కావాలి అని అంటాం రెండో తప్పు. ఇక్కడ పిల్లల గురించి ఆలోచించలేదు, ఇంతకాలం నా భార్య ఏం చేసింది, ఎటువంటి ప్రయాణం చేసింది అనేటటువంటిది కూడా ఆలోచించకుండా ఆఫ్టర్ ఆల్ ఒక పనికిరానటువంటి ఒక ఆడదాని గురించి ఆవిడ్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం రెండో తప్పు. మూడో అంశం ఏంటో తెలుసా, ఎందుకు నువ్వు ఇదే మాట్లాడేటటువంటి తీరుతో, ఇదే అగ్రెషన్తో, ఇదే కాన్ఫిడెన్స్తో నువ్వు ముందుకెళ్ళాలి అని అంటున్నానో, నిన్ను ఎప్పుడైతే నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడో, అంటే కేవలం ఒక మొబైల్లో చూడకూడనటువంటి అంశాలు అనేటటువంటి దాంతోనే ఆగిపోయాడు కాబట్టి సంతోషం. ఇంకోటి ఏదన్నా మాట్లాడుంటే కనుక ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో మగాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వు లేచి 2 చెంపలు పగలగొట్టి నువ్వు అక్కర్లేదు, నీ కాపురం అక్కర్లేదని చెప్పి నీ పిల్లలతో పాటు ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోవాలన్నమాట. అటువంటి స్థాయిగా నీ వైపు వేలెత్తి చూపెట్టాడు ఈరోజు. ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి నేను ఈ అమ్మాయికి కనెక్ట్ అయ్యానని చెప్పి. సో ఈరోజు నాకంటే బాగా మాట్లాడి, నాకంటే బాగా కౌన్సిలింగ్ చేసో, ఎటువంటి అనుభవం లేకపోయినా వయసులో చిన్నదానమైనా కూడా ఈరోజు చాలా చక్కగా ఇలాంటి భయంకరమైనటువంటి స్త్రీలకి నువ్వు చెప్పి. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఎంత మాట్లాడినా కూడా ఈరోజు సరోజ నువ్వు విక్టిమ్ స్టేట్లో ఉన్నావు. అంటే యు నీడ్ హెల్ప్. నువ్వు బాగా మాట్లాడేవని నిన్ను కొనియాడటం కాదు. ఈరోజు నీ పక్కన కూర్చున్నటువంటి జిడ్డు రమేష్, ఇతని పేరు రమేష్ కాదు, జిడ్డు రమేష్, వీడికి బుర్ర లేదు, తల లేదు, తోక లేదు వీడికి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక, వాడు ఎంత సింపుల్గా నరుకుతున్నాడో చూడు. నాకు ఆవిడే కావాలి, ఆవిడతోనే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎందుకు కావాలో అనేటటువంటి ఎజెండా అతనికి తెలియదు. కేవలం నిన్ను నో అంటే కనుక నువ్వు ఎక్కడ విరుచుకు పట్టుకుని జుట్టు పట్టుకుని నేలకు కొడతావని చెప్పి భయంతో ఏమంటున్నాడంటే, ఈవిడ కావాలి కానీ ఆవిడ కావాలంటున్నాడు. నిన్నెందుకు కావాలి అనేటటువంటి ప్రశ్న మేము ఎదురుగా అడిగాం అనుకో రమేష్ని, ఏమని చెప్తాడు? రమేష్, ఈరోజు ఆవిడ కావాలంటున్నావు, ఎందుకు కావాలి నీకు? వై డు యూ నీడ్ హర్? మంచినీళ్ళు కావాలా? లేదు. భార్య ఎందుకు కావాలో, 8-9 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి భార్య ఎందుకు కావాలో చెప్పలేకపోతున్నావు అంటే, వాస్తవానికి నీకు భార్య వద్దు కాబట్టి. ఆవిడని కావాలి అని ఎందుకు అంటున్నావు అంటే కనుక కేవలం ఆవిడ విరుచుకుపడకూడదు, ఈ పంచాయతీ రోడ్డు మీదకి వెళ్ళకూడదు, ఆ తల్లిదండ్రులను పిలుచుకుని రాకూడదు. ఇది గుట్టు చప్పుడు కాకుండా ఎలాగైతే 2 years పాటు నడిచిందో, ఇప్పుడు ఇంటిలోకి ఈ మహాపతివ్రతను తీసుకొచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో తన్ని నీ గుడ్ బుక్స్లో ఉంచుకోవటం గురించి నువ్వు భారీగా నువ్వు ఎలాగే ఉండు. ఆవిడ కేవలం ఏంటంటే నా పక్కన, నా మంచం మీద నాకు సుఖపెట్టడానికి గురించి ఆవిడ నా పక్కన ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడేటటువంటి మాటలే కానీ, నీకు బుర్ర పనిచేయక ఆవిడ స్థానాన్ని, ఎటువంటి స్థానం అనేది నీకు అర్థం కాక కళ్ళు మూసుకుపోయి మాట్లాడేటటువంటి మాటలు రమేష్. నీకు చాలా మేకు దిగ్గొట్టేటటువంటి కౌన్సిలింగ్ కావాలి. లేదంటే నువ్వు ఏమవుతావు అంటే కనుక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కొట్టుకుపోతారు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే రమేష్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను నీ వైపే చూపెట్టి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే కనుక, సరోజ లాంటి భార్య నీకు దొరకటం అనేటటువంటి నీకు చాలా అదృష్టం. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి చేసినటువంటి త్యాగం ఏంటి అనేటటువంటిది ఈవిడ చూపెట్టేటటువంటి కపట ప్రేమలో అది కప్పుడిపోయింది. కాబట్టి నీకు రియలైజేషన్ రావటం గురించి ఇంత ఫోర్స్ఫుల్గా నేను నిన్ను మోటివేట్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కనుక నీ కొద్దిగా సెన్సరీ ఎబిలిటీ అనేటటువంటిది కొద్దిగా తగ్గింది. అంటే విశ్లేషణ శక్తి అనే ప్రతి మనిషికి ఉంటుంది కదా, అది కొద్దిగా తగ్గిపోయింది అనమాట. దాన్ని కొద్దిగా టైట్ చేస్తే కనుక నీకు కనువిప్పు కలుగుతుంది. ఈ అమ్మాయిని సింపుల్గా ఏం లేదు మేడం, మనం ఏం చెప్పక్కర్లేదు. ఇలాంటి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయటం, అమ్మాయి ఇదమ్మాయి ఇక్కడ జరిగేటటువంటి కథ, మీ అమ్మాయి ఎవరో వాళ్ళలో పడింది, ఎవరితో ప్రేమాయణంలో కొనసాగిపోతుంది, వాడితో కడుపు చేయించుకుంది, ఇప్పుడు అబార్షన్ చేయించుకుంది అనేటటువంటిది అనుకుంటున్నారు. కాదు, ఈరోజు మీ అమ్మాయి బాధితురాలు స్టేట్లో లేదు, వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఒక క్రిమినల్ కింద అమ్మాయి నిలబడింది, వేరే కొంపలు కూలుస్తుంది ఆ అమ్మాయి. ఇలా వదిలేస్తే కనుక ఈ అమ్మాయి రోడ్ల మీద ప్రతి ఇంట్లో దూరుతుంది, ప్రతి మగాడి చేత ప్రెగ్నెన్సీ చేయించుకుంటుంది. ఆవిడ అసలైనటువంటి ఉద్యోగం కాస్త వదిలేసి వేరే కొంపల్లో దూరి ఇటువంటి కార్యక్రమం మొదలు పెడుతుంది అనేటటువంటి అంశం ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పగలిగితే కనుక ఈ సోనీ లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఇందాక నేను ఒక మాట అన్నాను, నువ్వు అమాయకురాలువా, మూర్ఖురాలువా? అమాయకురాలు అంటే తెలియక తప్పు చేసేటటువంటి వాళ్ళు, మూర్ఖురాలు అంటే కనుక అన్నీ తెలిసి తప్పు చేసేటటువంటి, పిచ్చి వాళ్ళు అంటే కనుక మానసిక పరిస్థితి బాలేక తప్పు చేసేటటువంటి వాళ్ళు. ఈ ముగ్గురులో నువ్వు ఎవరు అని అన్నాను. అంటే ఈ అమ్మాయి ఇందాక ఇక్కడ జరిగేటటువంటి అన్యాయం కనిపిస్తే, ఇందాక ఒక సింపుల్ క్వశ్చన్,
ఒకే ఒక సింపుల్ క్వశ్చన్. వాడు వచ్చి నీకు నిజం చెప్తున్నాడు, నీ ఆఫీసులో ఇలా ఫోన్ పగలగొట్టేసి ఫ్రస్ట్రేట్ అయిపోతున్న వాడు నిన్ను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నాడా లేదంటే వచ్చి నిజం చెప్తున్నాడా అనేది బేసిక్ విశ్లేషణ. నిజంగా నువ్వు అంత గొప్ప స్త్రీవి అయితే కనుక, మరి నువ్వు అవన్నీ చెప్తున్నావు కదా, నువ్వు చెప్పేవన్నీ నిజమని నేను ఎలా నమ్మాలరా, నువ్వు అక్కడ ఏం తప్పులు చేసావు అనేటటువంటిది నాకెలా తెలుస్తుంది, నానానికి అటు సైడ్ నాకు కనిపించట్లే కదా, దమ్ముంటే నీ భార్యను పిలుచుకురా, కింద ఉన్న రెస్టారెంట్లో కూర్చొని మన ముగ్గురం మాట్లాడుకుందాం, ఈ ఇష్యూ నేను సెటిల్ చేస్తానని చెప్పుంటే మేము నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుండేవాళ్ళం. అలా చెప్పలే కదా. ఎందుకంటే కనుక నువ్వు ఆ మనిషిలో వేరే యాంగిల్ చూసావు, మీ తల్లిదండ్రుల దగ్గరుండి సంబంధాలు చూస్తున్నా కూడా ఈ మనిషిలో ఏదో గొప్ప యాంగిల్ చూసావు, అక్కడ కొంప కూలిపోతుంది నాశనం అయిపోతుంది అన్నది తీసి పక్కన పెట్టి అతనికి కనెక్ట్ అయ్యావు. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 అంశాల్లో నువ్వెవరు అంటే కనుక మూర్ఖురాలు. అంటే ఏంటంటే నీకు అర్థం కాదు, నీకు ఏ భాషలో చెప్పినా ఎలా చెప్పినా కూడా నీకు అర్థం కాదు. అందుగురించి ఇక్కడ ఏంటంటే బెస్ట్ పీపుల్ హూ కెన్ కంట్రోల్ యూ ఆర్ ట్రీట్ యూ ఆర్ పుట్ సమ్ సెన్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్. నీ మైండ్లో కొద్దిగా సెన్సిబిలిటీ, ఒక విధమైనటువంటి ఇంగితం పెట్టేటటువంటి ప్రధానమైనటువంటి, అంటే నీ పేరెంట్స్ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు అని చెప్పి నేను ఆ భగవంతుని దండం పెట్టుకుంటూ ఈ సలహా ఇస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా అమ్మ మాకు తెలియదు సార్, ఆ అమ్మాయి విషయంలో మేము ఎప్పుడో చేతులు వదిలేసాము, ఆ అమ్మాయి గాలి తిరుగుతుందని మాకు తెలుసు, ఆ అమ్మాయిలో మాకు కంట్రోల్ లేదు అంటే కనుక మేము ఏం చేయాలి అనేది మాకు అర్థం కాదు. సో కాబట్టి నీకు చేయవలసింది ఏంటంటే ఏదైతే సగం స్టోరీయే, ఓన్లీ 10% స్టోరీ ఏదైతే మీ పేరెంట్స్ చెప్పావో, మిగతా 90% స్టోరీ మీ పేరెంట్స్కి మేము చెప్పాలా? చెప్తే వినే ధైర్యం నీకుందా? వద్దు సార్. కాసేపు ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. మేడం రమ్య గారు. మేడం, ఈ ఎపిసోడ్లో మనం వైఫ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే తనకి ఎవరు రిప్రజెంటేటివ్ అవసరం. తన వరకు తనకు వచ్చే ప్రాబ్లమ్స్ని తను ఫైట్ చేసుకోగలదు. ఆవిడ గురించి నేను తర్వాత మాట్లాడతా. ఈవిడ గురించి మాట్లాడాలంటే సోనీ గురించి. సోనీ గారు, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మీరు ఆల్రెడీ కౌన్సిలర్, అందరికీ హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. ఒక ఫారెస్ట్లో మధ్యలో నుంచున్నారు. అక్కడ ఒక 2 బోర్డ్స్ పెట్టారు. ఒక బోర్డు దారి ఏం చూపిస్తుందంటే విలేజ్లోకి ప్రాపర్గా వెళ్ళడానికి సేఫ్ రోడ్డు. ఇంకొకటి డేంజర్ టు గో బోర్డు పెట్టారు. డేంజర్, అక్కడికి వెళ్తే నువ్వు ఊబిలోకి వెళ్తావు. ఆ ఊబిలోకి వెళ్ళే దారిలో అతనేదో నుంచొని ఉన్నాడు. నువ్వు అతన్ని కాపాడడానికి ట్రై చేసావు, అంతేగా నువ్వు చెప్తున్న స్టోరీ. నువ్వు అక్కడ నుంచున్నప్పుడు అతనికి ఏం చెప్తావో చెప్పు. అతనికి దారి తెలియలా, ఇంగ్లీష్ రాదు, 2 నోటీస్ బోర్డులోనే నీకు ఇంగ్లీష్ వచ్చు, అన్నీ తెలుసు. అతను విలేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ ఊబి రోడ్లో నుంచున్నాడు. ఏం చెప్తావో చెప్పు. చెప్పాలి ఫాస్ట్గా. విలేజ్ రూటే చెప్తావు, కానీ అటు వెళ్తున్నాడు. ఎంతవరకు చెప్తావు? ఊబి వైపు వెళ్తుంటే ఎంతవరకు చెప్తావు? నువ్వు మంచిదానివి, అతనితో ట్రావెల్ చేసావు, ఎందుకంటే అతను వినట్లా, అతను ఊబి వైపే వెళ్ళిపోతున్నాడు. చెప్తున్నా నిన్ను నమ్మట్లా. వెళ్తున్నాడు, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి చెప్పమ్మా, పెద్ద కౌన్సిలరుగా చెప్పు. అతను వినే వరకు చెప్పాలి. తనతో పాటు వెళ్ళలేం కదా మేడం. ఎంత దూరం వెళ్ళలేవు? కొంచెం దూరం అయితే చూపించగలుగుతాం. వెళ్తావు, ఊబి దాకా వెళ్ళిపోతున్నాడు. నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవతారం ఎత్తినప్పుడు సగం దూరం వెళ్తావు కూడా, మంచిదానివి కదా. వెళ్ళావు, అయినా అతను మాట వినట్లా. అప్పుడు నువ్వేం చేయాలి? వాడి కర్మకు వాడిని వదిలేసి నువ్వు ఊబిలోకి వెళ్ళకూడదు కదా. వదలలేదు మేడం, అక్కడే. అరే బాయ్, మీ ఇద్దరు ఊబిలోకి దిగారు. నీకు చదువు వచ్చు, ఎటు వెళ్ళాలో నోటీస్ బోర్డులు పెడితే నోటీస్ బోర్డులు 2 పడేశారు. అక్కడ గవర్నమెంట్ పెట్టిన లా అండ్ ఆర్డర్ను పడేశారు, చట్టాలను అవతల పడేశారు. ఊబి రోడ్లోకి వెళ్తున్నాడు ఒక వ్యక్తి, కాపాడడానికి ట్రై చేసావు. కౌన్సిలింగ్ ఇన్నాళ్ళ నుంచి సార్ మొత్తుకునేది అదే, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేసావు. అరే బాబు, ఇది ఊబి వెళ్ళే రోడ్డు, ఇలా వెళ్ళు విలేజ్లోకి, అంటే నీ కాపురానికి జాగ్రత్తగా వెళ్ళు అని. నువ్వు చేసిన పని ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన్ని విలేజ్ రోడ్లోకి పంపించడం మానేసి, అబ్బా చాలా మంచోడు, చాలా ఉత్తముడు, ఈ రోడ్డే మంచిది, ఈ రోడ్లో అయితే మేమిద్దరం ఉండొచ్చు, కుదిరితే అలా ఆవిడని కూడా తీసుకొచ్చి ఈ రోడ్లోనే పడేయొచ్చు, ఈ రోడ్లోకి జనాలు ఎవరో రారు, దానికో టైటిల్, ప్రేమించేశాను కదా మేడం, ఆయన ఊబిలోకి వెళ్తా, అడవిలోకి వెళ్తా అని చెప్తున్నావు. అర్థమైందా? లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉంటాయో, ఇలాగే బతకాలి, ఇలా ఉంటే మంచిది, ఇలాంటి భార్య కుటుంబం అనేది ఒక టైటిల్, ఒక చట్టాలు, ఒక కుటుంబ వ్యవస్థ ఏడ్చిని. పెళ్ళి అయిపోయి భార్య ఉన్న 2 పిల్లలు పుట్టిన వ్యక్తితోటి నేను తిరిగితే ఊబిలోకే పోవాలి, నాకు ఎటువంటి క్యారెక్టరు ఉండదు. ఈ రోజున వాళ్ళ వైఫ్ కొన్ని పదాలు వాడేసింది అంటే ఆ టైటిల్కి నేను రీజనబుల్ పర్సన్ని అని నీకు అర్థమవుతుందా? నువ్వు అనిపించుకోవాల్సిన క్యాడర్లో ఉన్నావా? నువ్వు ఫస్ట్ 1 year ఎలా ఉన్నావు? ఓ ఫ్రెండ్ క్యాడర్లో సగం వరకు ఊబిదాకా వెళ్తున్న వ్యక్తికి దారి చూపించి, లేకపోతే నీ కర్మ నువ్వు పోయి అంటే నువ్వు ఒక మంచి క్యారెక్టర్లో ఉండేదానివి. నీకు ఎంతవరకు సహాయం చేయాలో అంతే చేయాలి. నువ్వు కూడా కూరుకుపోకూడదుగా తల్లి. నువ్వు కూరుకుపోగా ఇప్పుడు ఈ 2 పిల్లల్ని రోడ్డు మీద పడేసావు. అర్థమవుతుందా?
అది నీ పొజిషన్. నువ్వు ఊబిలోకే వెళ్తావో, ఊరేసుకుంటావో, ఎవడికి కావాలి, ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు కదా! మీరు చేసిన పని అది. దానికి నువ్వు ఎంతో సున్నితంగా చెప్తున్నావంటే, నువ్వే కదా నాన్న చాలామంది మరి ఆ ఆప్షన్స్ లేక, లేకపోతే దొరికినోడే ఉత్తముడు అనుకుంటారా? ఆవిడకి ఆ లవ్వే నచ్చింది. ఆవిడ ఉందిగా ఆల్రెడీ ఒక ఖర్చు వేసేసి ఫస్ట్ విత్ లైసెన్స్ తోటి. నీకెక్కడ లైసెన్స్ వస్తది? వాళ్ళిద్దరిని కట్ చేసి నువ్వు లైసెన్స్ తెచ్చుకోవాలి. అప్పుడు అది పాపమేగా. వాళ్ళిద్దరు మళ్ళీ నీకు పరిచయం అయ్యేసరికి వాళ్ళిద్దరు విడిపోయి ఉంటే నీకు సంబంధంలే. నువ్వు ఎంటర్ అయ్యి అమ్మా ఆల్రెడీ మాట్లాడేవి ఇందాక, సిగ్గు లేకుండా బోల్డ్ అనిపించుకున్నావు. నేను అనలేను ఆ పదాలు, అర్థమవుతుందిగా. వాళ్ళిద్దరు ముందే విడిపోయి ఉండి నీకు ఆయనలో ఉత్తమ తత్వం కనిపిస్తే మీరిద్దరు పెళ్ళే చేసుకుంటారు, ఊరెగుతారో మీ ఇష్టం. కానీ భార్య ఉంది, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. ఆయన ఒక మాట అనేశారు, ఆవిడ ఫీలింగ్స్ నాకు ముందే తెలిసి గిఫ్ట్లు ఇస్తానండి, గోంగూర ఇస్తానండి, జీలకర్ర ఇస్తానండి అని చెప్తున్నాడు ఆయన. అవునండి మా ఆయన గొప్పోడు అండి, అందుకే నమ్మేశాను అంది. ఇప్పుడు మీరు ఇంకొక విషయానికి ఎగ్జాంపుల్, చాలామంది భార్యలో మా చెల్లెని తీసుకొస్తారు, మా ఫ్రెండ్ అని తీసుకొస్తారు. అలా కొంపలోకి తెచ్చుకోవడం వల్ల అమ్మ ఎవ్వరు వచ్చినా నమ్మే పొజిషన్లో ఈరోజు సమాజ పరిస్థితులు లేవు. ఆ అమ్మాయి ఎంతవరకు అంతవరకే. నిజంగా మీ హస్బెండ్ తీసుకొచ్చిన వ్యక్తిని హాస్టల్లో పెట్టండి అనాలి కానీ, నీ పనికి హెల్ప్ చేస్తుంది కదా, చక్కగా ఉంది కదా అని చెప్పి అడ్జస్ట్ అయితే మీ ఆయన లవ్ ఉత్తమంగా నీ మీద పెరగలేదు. ఆయన సక్సెస్ అయిపోయాడు ఏది, ఒక అక్రమ సంబంధాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి. మా ఫ్రెండ్ అని ఇంటికి తీసుకొచ్చినా మీ ఆయన గోకుతాడు. సో ఫ్రెండ్స్ని తీసుకొచ్చినా ఎంతవరకు అంతవరకు ఉంచి గౌరవంగా వాళ్ళ ముందు మీ పరువు పోకుండా, వాళ్ళ క్యారెక్టర్లు పడిపోకుండా వాళ్ళని కాపాడి బయటికి పంపించాలి. మీరు చేసే పని ఏంటంటే మా ఫ్రెండే కదా ఉంటుంది ఇంట్లో. మీ ఆయన చేసే హెరాస్మెంట్లో వాళ్ళు చెప్పుకోరుగా నీకు, మీ ఇద్దరి మధ్య సిచ్చు పెట్టరుగా. అలాగే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవసరమా? మీ ఇద్దరు ప్రైవసీ ఉంటుంది, మీ ఇద్దరికి ఒక ఇది ఉంటుంది, మీ నలుగురు బతకడమే ఎక్కువ. మీ ఆయన ఇంకో మాట అన్నాడు, నాకు వచ్చే శాలరీ ఎంత, నీకు ఇచ్చే గిఫ్ట్లు ఎంత అని. నీ బ్రెయిన్ ఏమైంది? ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఇంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని. ఆ పిల్ల మొత్తం శాలరీ తీసుకొచ్చి అడిగిస్తుంటే అది తీసుకొస్తున్నాడు అటు ఇంటికి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏదైతే బాగుంది అనుకున్నారో, ఇంత బాగుండడానికి మన పరిస్థితులు నిజంగా అనుకూలమా కాదా? అనుకూలం కాదా అనగానే నీకు డౌట్ వచ్చేయాలా, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఇన్కమ్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు ఇవన్నీ. ఈ రోజు నీ గొయ్యి నువ్వు తవ్వుకోవడానికి నువ్వు డోర్స్ ఓపెన్ చేసావు, 2 గుణపాలు తీసుకొచ్చి ఇంట్లో కాస్త సెంటర్లో గొయ్యి తవ్వండి అని. ఇప్పుడు చించుకొని ఏం ఉపయోగం? నీకు ఎంత పోరాడే తత్వం ఉన్నా ప్రాబ్లమే రాకుండా చూసుకోవాలి. అది కదా లౌక్యం అంటే. నీ లౌక్యం, నీ తెలివితేటలు, నీ కాపురంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఆపాలి కానీ ప్రాబ్లమ్స్ వచ్చినాక పోరాడడానికి కాదు నాన్న. అయినా ఆవిడ శాలరీ ఇతనికి ఇస్తుందంట, ఆల్రెడీ ఆవిడ డ్యూటీ చేసి మా ఇంట్లో కదా మేడం ఉంటుంది. ఇతను అది ఆ 2 months అమ్మా, లాస్ట్ 2 months. ఆ పిల్ల కూడా చెప్తుంది కదా, మొత్తం ఆయన అసలు ఆవిడ సర్వస్వం ఆయనే అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. మీ ఇద్దరు మరి ఆ బాండింగ్స్ ఇవి మిస్టేక్ అవ్వడానికి కారణం ఏంటో అర్థం కావట్లే. మాట్లాడతాను, మిగతాది మాట్లాడతా. రమేష్ సార్ ఇందా నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మీ వైఫ్ మీకు ఎందుకు అని. బాగా ఇష్టం, వైఫ్ ఫీలింగ్స్ ముందే అర్థమైపోతాయి నీకు. ఆవిడ వీడియోలు చూస్తుందని నీ ఎలిగేషను నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. రెండోది, ఆ టాపిక్ ఆవిడ కూడా చెప్పలే. ఆ అమ్మాయి సరిగ్గా చూసుకోవట్లేదని బాధపడుతూ ఉండేవాడండి అందుకే తప్ప, వీడియోలు చూస్తుందండి కాబట్టి నేను దగ్గర తీసుకున్నానండి, ఆయన ఆలోచన విధానం బాగుందండి అని ఆవిడ చెప్పట్లే. ప్రాబ్లమ్స్ ఆవిడ సరిగ్గా ఉండదంట అండి. ఇదే అంటే నువ్వు ఆవిడ దగ్గర కూడా ఓపెన్ అప్ అవ్వాలా. ఒకటి, వీడియోలు చూస్తే తప్పేంటమ్మా, మీ ఇద్దరు కలిపి చూసి ఎంజాయ్ చేయాల్సిన వీడియోస్ అవి. ఆ అమ్మాయి ఒక్కటే చూస్తుందంటే నీ దగ్గర ప్రైవసీ అన్నా ఉండకపోవాలి, లేదా నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడేయాలి. మీ ఇద్దరికి అంత బాండింగ్ అయితే ఉందిగా. ఎక్కడెక్కడో ఊళ్ళో అమ్మాయిని మోసం చేసేసి తెచ్చిన డబ్బులు భార్యకి ఇస్తున్నావు, గిఫ్ట్లు కొంటున్నావు. ఆ అమ్మాయి మనసులోకి వెళ్ళి ఏం చేస్తే బెటర్ ఏంటి అని అడిగేంత స్వేచ్ఛ నీకు లేదా? ఉందా లేదా? ఉంది కదా. సరే, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, నీకేదో ఫ్రెండ్గా ఒక 1 year హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి నువ్వు ఇంకెంత గౌరవంగా చూడాలి. ఆ అమ్మాయి నన్ను అట్రాక్ట్ అవుతుంది, దీనివల్ల నా సంసారం నాశనం అవుద్ది, నా 2 పిల్లలు రోడ్డు మీద పడతారని నీకు జ్ఞానం లేదా? ఇద్దరిని ఉంచుకుంటానంటావు, ఏ రకంగా భయ్యా? కుదురుతుందా అట్లా? మళ్ళీ ఈ అమ్మాయిని వదిలేరా బాబా అంటే వదలవు. అమ్మాయిని వదిలే, అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి బతకగలదు. ఆవిడే ఊబులు ఎత్తుకుని తిరిగే రకం. ఎన్ని రోజులు నీతో ఉంటుందో కూడా నాకు డౌటే. ఇంట్లో వాళ్ళకి అబద్ధం, అక్క అని హెల్ప్ చేసిన అమ్మాయితో అబద్ధం. ఆ అమ్మాయి అసలు రియలైజ్ అయిపోవాలి, వాళ్ళ ఇంట్లో అంత హెల్ప్ చేసి ఆ అమ్మాయి అంత యాక్సెప్ట్ చేసినప్పుడు, అరే ఇంత నమ్ముతుంది నన్ను ఈవిడ, ఆ అమ్మాయి జీవితం నేను నాశనం చేయాలని మీరు అప్పుడే రియలైజ్ అవ్వాలమ్మా. ఆ రోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా బాగుండేది. నాకు ఇప్పటికే ఆయన కావాలంటే అంటావేడు, తెంగరదానివి. ఏం చేసుకుంటావు? సొంత 8 years నుంచి లవ్ చేసి ఫీలింగ్స్ తెలిసిన భార్యకే దికాణం లేదు. మొన్న వచ్చిన నువ్వెంతమ్మా? నిన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని ఎదురు ఉద్ధరిస్తాడు వెళ్ళి. రమేష్, నువ్వు భార్యను కావాలంటే కారణం ఏంటో నేను చెప్పనా? చెప్పండి. చెప్తా, నేనే చెప్పాలా?
ఆ అమ్మాయి కేసులు వేస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల, ఆవిడ వేసే కేసులకు మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి, మెయింటెనెన్స్లు గట్టిగా ఇచ్చుకోవాలి, మీ ఇద్దరు సంపాదన కూడా చాలదు, అవసరమా? అందుకని ఈవిడ మేనేజ్ చేసి కావాలి కావాలి అంటే తన మనన తనే వెళ్ళిపోద్ది అని నీ ధీమా. ఇప్పుడు ఇక్కడ మీ కేసులో పంపించాల్సింది ఎవరినో తెలుసా? ఆవిడని. మీ ఆవిడ నిన్ను వదలదు, వదలాల్సిన అవసరం కూడా ఆవిడకి లేదు. నీ తోలు ఎట్లా తీయాలో మాట్లాడుకుందాం ఇప్పుడు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు, నీ డెసిషనే ఫైనల్. నువ్వు అతను కావాలి అంటే ఒక వర్షంలో మాట్లాడతాం, నాకు అవసరం లేదండి అంటే లీగాలిటీ ఏదో చెప్తా. నేనేమనుకుంటున్నానంటే ఎలాగో 2 పిల్లలు ఉన్నారు, సో ఇప్పుడు నేను వాళ్ళని పెట్టుకొని బయటికి వెళ్ళి కష్టపడే ఇది ఉంది నాకు, కాదనట్లేదు. కానీ నలుగురు సమాజంలోనే బాగోదు కదా, అందరు చులకనగా చూస్తారు. సో ఆవిడ వద్దు అని అంటే నాతో పాటు ఉంటే నేను మార్చుకుంటాను, లేదు ఇద్దరు కావాలంటే దాంతో వెళ్ళిపోయి నాకు అవసరం లేదు. అమ్మా అతను ఇద్దరు కావాలి అంటే మీరు బయటికి వెళ్ళి ధైర్యంగా బతకగలరు తల్లి. నేను బతుకుతాను మేడం. అలాంటి వాడు ఉండడం కంటే ఊడితే బెటర్. కానీ మీది ఇవాళ గబుక్కుని వచ్చి ఎవరో ఒక అమ్మాయి వచ్చి డిలీట్ చేస్తే విడిపోయే కాపురం కాదు. మిస్టేక్ చేసేసాడు, ఆ మిస్టేక్ దారుణమైన మిస్టేక్ చేశాడు. జీవితకాలం నీ దగ్గర ఉంచి హింసించాలి తప్ప ఫ్రీ చేయకూడదు ఇట్లాంటి వ్యక్తిని. అర్థమవుతుందా? ఎందుకంటే కోర్టుల ద్వారా నువ్వు ఇచ్చే పనిష్మెంట్ కంటే ఒకసారి ఇట్లా మిస్టేక్ చేసిన వ్యక్తి నీ కంట్రోల్లో ఉండడం వల్ల నువ్వు ఇచ్చే పనిష్మెంట్ చాలా ఎక్కువ. జీవితకాలం బిక్కుమంటూ ఎవరిని చూడలేక చూస్తే భార్య ఏమనుకుంటుందా అని మంచిగా చూసినా కానీ ఆల్రెడీ దొరికిపోతూ ఉంటాడుగా. సో నువ్వు తీసుకున్న డెసిషన్ ఏంటి? భర్త కావాలి అని. ఇన్ కేస్ ఆడొద్దు అంటే కనుక అతను నాకు ఆ అమ్మాయే కావాలి అంటే అమ్మాయి కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ వీడియో కూడా మీకు ఇస్తాం. లీగల్గా ఇద్దరికి పనిష్మెంట్ పడుతుంది. మీరు డైవర్స్ ఇవ్వకండి, ఎందుకంటే మీకు డైవర్స్ అవసరంలా. 2 పిల్లలు ఉన్నారు, నువ్వు కాళ్ళ మీద నిలబడి కాస్త పోషించుకోగలవు. 10 to 15 years మన కోర్టు చుట్టూ పిప్పు చేసేస్తావు. అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వగలవు నువ్వు. అర్థమవుతుందా? అతన్ని అడుగుదాం, మారతాడా, ఓ 10 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి సర్వనాశనం అయిపోతాడా అని. ఏమనుకుంటున్నాడు అంటే నేను ఇట్లా 2 అంటే మా ఆవిడకి నేనంటే బాగా లవ్ కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, ఆ అమ్మాయిని బయటన్నా పెడదాం లేకపోతే ఇంట్లోనే పెట్టుకుని ఇద్దరం సంపాదించుకొచ్చి నలుగురిని తిరుగుదామని ఆయన తెలివితేటలు. ఏం రమేష్, ఏం చేద్దాం? లేదులేండి మేడం, నా తప్పు అయిపోయింది. ఏం తప్పయింది? నువ్వు చేసిన తప్పేంటి? పెద్ద క్రైము. ఓ పిల్ల నమ్మిన అమ్మాయిని తీసుకొచ్చి సర్వనాశనం చేసి దానికి లవ్ అన్న టైటిల్ పెట్టారు. లవ్ పరువే పోయా మీ కేసులో. పైగా ఇద్దరు కావాలంటావా? 2 కళ్ళ వారిని పట్టుకో, పిల్ల కాళ్ళు పట్టుకో. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని ఆ పిల్ల క్షమిస్తేనే నేను మిగతాది మాట్లాడతాను. ఆవిడ క్షమించకపోతే నేను మాట్లాడను. ఆ అమ్మాయిని ఏం చేద్దామో చెప్పు, ఎలా ఒప్పించుకుంటావు? ఎంత డబ్బు వాడేసుకున్నావు ఆ అమ్మాయిది? చెప్పు, అడుగుతున్నారు కదా. ఆ అమ్మాయిని వదిలేస్తానన్నావు కదా, ఆ పిల్ల అడుగుతుంది నిన్ను. వదిలేస్తావా వదలవా అమ్మాయిని? వదిలేసాను మేడం. గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పు. వదిలేసాను మేడం, నాకు నా భార్యని. కాళ్ళు పట్టుకున్నాడు. ఆవిడ క్షమించకపోతే మేము ఆవిడతో మాట్లాడలేం. అడుగు. సారీ రా, ఏమనుకో. అలా ఎలా అడుగుతావు నువ్వు? నేను ఎక్కడ వెళ్ళిపోవాలి? నీకు చెప్తానమ్మా, లీగాలిటీ ఏముందో చెప్తా, నీ ప్రేమకి సమాధానం చెప్తాను. సలహాలు, మాటలు, డబ్బులు అన్ని నావి. ఇప్పుడు ప్రేమ వచ్చేసరికి పెళ్ళం కావాల్సి వచ్చింది. మరి అక్కడ లైసెన్స్ ఉంది తల్లి, అదే కదా నీ పొజిషన్ ఏంటో నీకు ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చి క్వశ్చన్ అడుగుతున్నావు. నీకున్న తెలివితేటలకు నీకు ఫస్టే అర్థం అవ్వాలి నా పొజిషన్ ఏంటి అని. ఏమా మీ ఆయన ఎక్స్క్యూజ్ చేస్తున్నావా? ప్లీజ్ రా కూర, నా తప్పు అయిపోయింది. నమ్మలేకపోతున్నాను మేడం. ఎందుకని? ఎందుకంటే నేను చేయకపోయిన తప్పులు కూడా నా మీద వేస్తున్నాడు. ఇప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకున్నట్టుగా చేస్తున్నాడు. తను చెయ్యని తప్పుని అమ్మాయికి రుద్దేశావు. ఇప్పుడు వరకు 2 కళ్ళు నేను ఇద్దరికి వదలను అన్నాడు. ఇప్పుడు అన్ని కోర్టులు ఇవి అన్ని చెప్పేసరికి లైట్ వెలిగేసరికి ఇప్పుడు నా కాలు పట్టుకొని ఏంటో తెలియాలి కదా, తెలియజేస్తావు. నువ్వు ఇక్కడ మేము తెలియజేస్తామనే కదా వచ్చావు. రియలైజ్ అయ్యాడు, యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఎలా నమ్మాలి మేడం? మళ్ళీ ఇలా చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఎట్లా నమ్మాలని అడుగుతుంది. లెటర్ రాసి ఇస్తావా ఇక నుంచి వెళ్ళని అమ్మాయి దగ్గరికి అని? ఇంట్లో నుంచి అమ్మాయిని పంపించేస్తారా? సరే మేడం. అట్లా ఎట్లా పంపిస్తావు? మేము పంపిస్తాం. ఆగు అమ్మా, ఓలా బుక్ చేస్తాం, వెళ్ళొచ్చు. ఏమంటావు నువ్వు ఇప్పుడు చెప్పు. సరే మ్యామ్, మీరు అంటున్నారు కదా సంతకాలు చేసి పేపర్ మీద రాసిస్తే నేను నమ్ముతాను. ఇంకా ఈసారి ఏదన్నా అలా చేస్తే ఇందాక నేను చెప్పిన లీగాలిటీ వాడి తోలు తీసి ఆరేసి. ఓకే మ్యామ్. ఎందుకంటే నీ కుటుంబం 2 పిల్లలు ఉన్నారమ్మా, కాపాడుకోవాలనుకుంటున్నావు. ఇది చాలా బెస్ట్ డెసిషన్. ఇన్ కేస్ ఒక్క ఛాన్స్ అయితే ఎవరికైనా ఇవ్వాలి లైఫ్ లో. ఇచ్చావు, యూజ్ చేసుకుంటాడా సర్వనాశనం చేసుకుంటాడా అతని కర్మ. ఎందుకంటే నీలాంటి అమ్మాయి మళ్ళీ బయట దొరకదు. ఏమా సోని, ఎట్ట వెళ్తావా? ఎట్లా వెళ్ళటం ఏంటో తల్లి, 2 కాళ్ళు ఉన్నాయి. సార్ ఇంకా వాళ్ళ బస్సే బుక్ చేస్తాను నీకోసం. తను అమ్మాయే, నేను అమ్మాయినే మేడం. ఎటు అయినా కరెక్ట్. అమ్మాయివే, ఎందుకు పనికొచ్చావుగో తెలిసిందా? అమ్మాయిలందరూ ఒక పాత్రలో ఉండరు. భార్య వేరు, లవర్ వేరు. అర్థమవుతుందా? లవర్కి ఎప్పుడు పొజిషన్ రాదు, ఉంచుకున్న అమ్మాయికి ఎప్పుడు పొజిషన్ రాదు. లీగాలిటీలో కేసు వేస్తే నువ్వు జైలుకి వెళ్తావు.
అక్రమ సంబంధాలు లీగాలిటీ కాదమ్మా. ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉండి చీట్ చేశారు, మీరు నమ్మక ద్రోహం చేశారు, చీటింగ్ కేసు అవుతుంది. పెట్టమంటావా? హస్బెండ్ తప్పు లేదన్నప్పుడు హస్బెండ్ తప్పు లేదల్లా, వాళ్ళు ఎక్స్క్యూజ్ అవుతున్నారు. నువ్వు ఇప్పుడు తగ్గపోతే మళ్ళీ ఇద్దరి మీద కేసేస్తుంది. నువ్వు ఒక్కదాని మీద వేయదు, వాళ్ళ ఆయనతో కలిపేస్తుంది. ఇద్దరికి కొంత పనిష్మెంట్ పడాలి కదా. నాతో మాట్లాడొచ్చా మేడం? మాట్లాడు. ఫైనల్ గా డిసిషన్ ఏం తీసుకుంటావు? చెప్పు. నాకు నా అడుగుతుంది కదా. భార్యనే ఎందుకు కావాలి? అప్పుడు లేదా తెలివి? ఇప్పుడే తెలిసి వచ్చింది. ఎట్లా తప్పు చేసినాం కదా? గుడ్, కరెక్ట్ సమాధానం చెప్పాడు. అది నీ పొజిషన్, అర్థమైందా? అమ్మా, అమ్మాయి జీవితం మీ ఆయన సర్వనాశనం చేశాడు. మీరు ఎక్కడి నుంచి తెస్తారో ఓ 2 lakhs ఆ అమ్మాయికి కాంపెన్సేట్ చేయండి. ఆయనకి ఇచ్చే లెటర్తో పాటు దాంట్లో రాస్తాము. నాన్న నువ్వు ఆ 2 lakhs తీసుకొని వాళ్ళకు కొంత టైం ఇవ్వు, 1 month 2 months. మేము హామీ ఉంటాం. ఆ అమౌంట్ తీసుకొని దొబ్బే, నీకు వేరే సీనే లేదు ఇక్కడ. మాట్లాడు. అది లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయమంటే చేస్తాం. న్యాయ పోరాటం చేద్దాం కానీ కూర్చొని. చేయమంటావా? ఈ 2 ఆప్షన్స్. వద్దు మేడం, నీ 2 lakhs తీసుకుని నువ్వు వెళ్ళిపోతావా, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి? వెళ్ళిపోతాను. సూపర్, బెటర్. మొత్తం కథంతా నడిచింది 2 లక్షల గురించి అనమాట. కాదులేండి, అమ్మాయికి సంబంధించిన అమౌంట్ వాడుకున్నారు కదా, ఆ మాత్రం వీళ్ళకి ఫైన్ వేయకపోతే అది ఇదే కరెక్ట్ గా చేసుకుంటూ చెప్పారండి. వెళ్తారు. ఎందుకంటే సాలరీస్ అంతా కూడా తీసుకున్నారని చెప్పేసి తీసుకున్నాడు అన్నారు కదా. సంవత్సరం నుంచి కాబట్టి. అమ్మాయి పోయి అమ్మాయి దవ్వుకుంది కానీ కనీసం ఫైనాన్షియల్ గానే సేవ్ చేయాలిగా ఉన్నాను. కరెక్ట్ గా చెప్పారు, థ్యాంక్ యూ. అది మేడం సార్ చెప్పింది చక్కగా విని రియలైజ్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్. హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చక్కగా చూసుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. సోనీ, మేడం సో చక్కగా మేడం సార్ చెప్పింది నువ్వు కూడా విన్నావు. ఇక మీదట మీ పేరెంట్స్ తో చక్కగా మాట్లాడి వాళ్ళు చూపించినటువంటి సంబంధాలు చూసి చక్కగా పెళ్లి చేసుకొని నువ్వు కూడా హ్యాపీగా ఉండు. ఓకేనా? సరే మేడం. సరే. జాగ్రత్త, వెళ్ళరా. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ రమ్య మేడం. బుద్ధొచ్చేలాగా చక్కగా చెప్పి పంపించారు. సో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.